నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇప్పుడు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెట్ కంపల్సరీ అనేటువంటి నిబంధన రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇన్ సర్వీస్ చేసినటువంటి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలకి నవచైతన్య కాంపిటీషన్స్ విశ్లేషణాత్మక సమాధానాలను అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు వచ్చేటువంటి సందేహాలన్నిటికీ కూడా దాదాపుగా ఈ వీడియోలో మీకు సమాధానం దొరికేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మొదటి ప్రశ్న, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ పాస్ అవడం తప్పనిసరి అంటూ జీవో వచ్చిందా? సో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఫస్ట్ గమనించాల్సినటువంటి విషయం, ఎటువంటి జీవో రాలేదు. అధికారికంగా జీవో అనేటువంటిది ఎటువంటిది కూడా రాలేదు. విద్యాశాఖ నుంచి ఎటువంటి జీవో కూడా విడుదల చేయడం జరగలేదు. సో జస్ట్ జరిగిందల్లా మార్పల్లా ఏంట్రా అంటే టెట్కి నోటిఫికేషన్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటి మాటను పేర్కొనడం జరిగింది. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఒక చిన్న భాగాన్ని ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే 9.1 అనేటువంటిది టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్. టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఆల్రెడీ వృత్తిలో ఉన్నారో, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో, టీచర్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం ఈ నిబంధన అంటూ ఒకటి 9.1 నిబంధన ఇవ్వడం జరిగింది. సో దేని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది అంటే హానరబుల్ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఈ కేసు తాలూకా జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకుని ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు నిబంధనల ఆధారంగా చేసుకుని, తీర్పుని ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది అంటూ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగింది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో దీన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు చేసింది ఏంటంటే, ద ఎగ్జిస్టింగ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్స్ హూ డు నాట్ హ్యావ్ ఏ టెట్ క్వాలిఫికేషన్ మే అపియర్ ఫర్ పేపర్ 1A, 1B అండ్ పేపర్ 2A, 2B. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఎగ్జిస్టింగ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్జిటీలు ఎవరైతే ఉన్నారో, అలాగే ఎగ్జిస్టింగ్ స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, సెకండరీ గ్రేడ్ ఎస్జిటీలు అలాగే స్కూల్ అసిస్టెంట్లు మే అపియర్ ఈ పదాన్ని చాలా స్పష్టంగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. మే అపియర్ ఫర్ పేపర్ 1A అండ్ పేపర్ 2A అండ్ 2B. సో వీటికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి మాటని వాడడం జరిగింది. మే అంటే ఐచ్ఛికము, రాయొచ్చు, రాయకపోవచ్చు అనేటువంటి మాట. మీరు రాయొచ్చు అనేటువంటి పదాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది. అంతే తప్ప ఖచ్చితంగా రాయండి అనేటువంటి పదాన్ని ఈవెన్ ఈ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ గమనించినట్లయితే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాలి. సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే మన గవర్నమెంట్ కావచ్చు, లేదంటే వేరియస్ వ్యక్తులు యూనియన్లు కావచ్చు, వీళ్ళన్నీ కూడా ఈ అప్పీల్కి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో. ఇది తప్పనిసరి అనేటువంటి మాటను కొంచెం సవరించే ప్రయత్నం చేయండి. ఎన్సిటి నిబంధనలన్నీ కూడా 2011 నుంచి అమల్లోకి వచ్చినాయి కదా. 2009 తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది కదా. విద్యా హక్కు చట్టం కంటే ముందు ఈ నిబంధనలు అమలు చేయడం వద్దు. కొంచెం ఇంతకు ముందు ఎవరైతే సర్వీస్లో చేరారో వాళ్ళందరికీ కూడా వెసులుబాటు ఇవ్వండి. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ క్వాలిఫైడ్ టీచర్స్, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసే వచ్చారు. డిఎస్సి రాశారు, అంతకుముందేమో బిఎడ్ ఎడ్సెట్ రాశారు, లేదంటే అంతకుముందేమో డైట్ సెట్ రాశారు. ఇవన్నీ కూడా సెట్లన్నీ కూడా రాసుకుంటూనే వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి అంటూ సుప్రీంకోర్టుకి మన వాళ్ళు దీనికి వెళ్ళడం జరిగింది, అప్పీల్కి వెళ్ళడం జరిగింది. సో అప్పీల్లో వచ్చేటువంటి మాట ఏముంటుంది, అప్పీల్లో వచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుందో తెలియదు. కాబట్టి విద్యాశాఖ కూడా మధ్య మార్గంగా ఏం చేసింది అంటే, ప్రస్తుతానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. సో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటూ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మే అపియర్ అనేటువంటి మాటకు అర్థం అది అని చెప్పి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం అది మళ్ళీ సవరణలు ఇచ్చే వరకు ప్రస్తుతం అదే జడ్జిమెంట్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఏంటంటే, విద్యాశాఖ నుంచి పూర్తి కన్ఫర్మేషన్, పూర్తి జీవో అంటే ఈ తేదీ నాటికి అప్లై చేసి ఉండాలి అని కానీ, ఈ తేదీ నాటికి పూర్తి చేసి ఉండాలని కానీ, 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలా, 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలా, ఎలాంటి నిబంధనలు
విద్యాశాఖ నుంచి ఇంకా ప్రస్తుతానికి మనకి రాలేదు. కాబట్టి జస్ట్ అపియర్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. టెట్‌కి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ కొంతమంది అడగొచ్చు, ఏంటి పర్మిషన్ ఇచ్చేదేంటి? గతంలో కూడా మనం రాసుకోవచ్చు కదా! అని చెప్పి మనం కొంతమంది వాదనకు దిగొచ్చు. నిజానికి గతంలో మనము ఉపాధ్యాయులుగా ఉంటూ ఏ రకమైనటువంటి పరీక్షని రాయడానికి పర్మిషన్ లేకుండా గుర్తుంచుకోండి. పర్మిషన్ లేకుండా ఏ రకమైనటువంటి పరీక్ష రాయడానికి ఎలిజిబుల్ కాదు. ఏదైనా గ్రూప్ 2 గాని, ఇంకోటి గాని క్యాడర్‌ని మనం పెంచుకోవడం కోసం అవసరమైనటువంటి పరీక్షలు ఏవైనా కూడా మనం ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని రాయాల్సి ఉంటుంది. సో, ఇప్పటి వరకు ఏంటంటే టెట్ రాయడానికి మనకి అఫీషియల్‌గా పర్మిషన్ లేదు. టెట్ అనేటువంటిది మనకి పై స్థాయికి సంబంధించినటువంటి పరీక్ష కాదు కాబట్టి, సో టెట్‌కి సంబంధించి ఇప్పటివరకైతే పర్మిషన్ లేదు. ఈవెన్ కొన్ని జిల్లాలలో టెట్ రాసినటువంటి సరదాగా అత్యుత్సాహంతో టెట్ రాసినటువంటి ఉపాధ్యాయులు కొద్దిగా ఇబ్బందులకు గురైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. గతంలో పేపర్‌లో వచ్చినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. సో, కాబట్టి ఏంటంటే ఇప్పటివరకు మనకి అఫీషియల్‌గా టెట్‌కి పర్మిషన్ లేదు. టెట్ రాయడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు రాసుకోవచ్చు అనేటువంటి ఒక ఐచ్ఛికంతో కూడినటువంటి ఒక మాటని మాత్రం మనకి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నిబంధనలో చేర్చడం జరిగింది. ఇది క్లియర్ అండి. సో, నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాము. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఉన్నది చాలా తక్కువ టైం కదా! ఈ తక్కువ టైంలో ఏం చేస్తే బావుంటుంది? ఈ తక్కువ టైంలో ఏం చేస్తే బావుంటుంది? అలాగే ఏదైనా వ్యూహాలేమైనా ఉన్నాయా? ఈ తక్కువ టైంలో మనం పాస్ అవ్వడం కోసము, లేదంటే ఈ తక్కువ టైంలో మనం క్వాలిఫై కావడం కోసం ఏవైనా వ్యూహాలేమైనా ఉన్నాయా? అని చెప్పి అడుగుతూ ఉన్నారు అభ్యర్థులు. ఖచ్చితంగా వ్యూహాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. వీడియోలో కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా సమాచారం ఈ ఈ అంశానికి సంబంధించి అంటే తక్కువ టైంలో ఏం చేస్తే బావుంటుంది అనేటువంటి విషయాన్ని గురించి కానీ, అలాగే ఏదైనా కొంచెం క్విక్‌గా మీరు క్వాలిఫై కావాలంటే కనీసం మినిమమ్‌గా క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకోవాలి అన్నట్లయితే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి కానీ ఈ వీడియోలోనే చివరి వరకు చూసినట్లయితే మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అండ్ దానికంటే ముందు వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీరు ఏ జిల్లా నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఏ జిల్లా నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తూ ఉన్నారా? లేదా ఎస్‌జిటి వర్క్ చేస్తున్నారా? ఎస్‌జిటిగా వర్క్ చేస్తూ ఉన్నారా? మీరు వర్కింగ్ ప్లేస్ ఏంటి అనేటువంటిది కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. జస్ట్ చిన్న కుతూహలం అనమాట. ఏ జిల్లా నుంచి ఎక్కువ మంది మన వీడియోలు చూస్తూ ఉన్నారో అనేది తెలుసుకోవాలన్నటువంటి కుతూహలంతో అడుగుతున్నాను. కాబట్టి జస్ట్ ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను. వెళ్ళి ఒక్కసారి కామెంట్ రూపంలో మీరు ఏ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు? ఏ క్యాడర్‌లో పనిచేస్తూ ఉన్నారు అనేది తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఇక నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాము. సో, ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నటువంటి ఒక మాట, మీరు గురువులు కదా! మరి ఇప్పుడు ఒక పరీక్ష పెడితే మీకు ఇబ్బంది ఏంటి? ఇది నిజానికి మనకున్నటువంటి సందేహం కాదండి. మనకున్నటువంటి సందేహాల్లో ఒకటి కాదు ఇది. మనకి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. జనబాహుళ్యం నుంచి, సమాజం నుంచి మనకి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట, ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఏంట్రా అంటే, మీరు గురువులు కదా! మీరు టీచర్లు కదా! ఇప్పటికే టీచర్లు కదా! టీచర్లంటే మీకు అన్నీ తెలిసుండాలి కదా! మరి అటువంటి మీకు ఇప్పుడు పరీక్ష పెడితే ఎందుకు అలా గగ్గోలు పెడుతూ ఉన్నారు? ఏమి ఇప్పుడు క్వాలిఫై అవ్వలేరా మీరు? అని చెప్పి మనకుండేటువంటి ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, మనకుండేటువంటి రిలేటివ్ సర్కిల్‌లో కావచ్చు, ఇలా మాకు కూడా ఎగ్జామ్ పెట్టారా? అని చెప్పిన వెంటనే వాళ్ళ నుంచి వస్తున్నటువంటి మాట ఇదే. మనకి ఏముంది ఎగ్జామ్ పెడితే ఏమవుతుంది? మీరు ఆల్రెడీ చెప్పేవాళ్ళే కదా! మీకు రాయలేరా? అనేటువంటి మాట వచ్చేస్తోంది. అయితే ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా వాళ్ళందరికీ కూడా స్పష్టం చేయాల్సినటువంటి మాట ఏంటి అంటే, మనం ఏదైతే సబ్జెక్ట్‌ని టీచ్ చేస్తూ ఉన్నామో, ఆ టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్ మీద, మనం బోధించేటువంటి సబ్జెక్ట్ మీద ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవుతాము. ఎందుకనంటే, ఒక్కొక్కళ్ళం దాదాపుగా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వ్యక్తులము. సో, ఇలా సర్వీస్ చేసినటువంటి వ్యక్తులం ఏదైతే పాఠాలను పిల్లలకు బోధిస్తూ ఉన్నామో, ఆ బోధిస్తున్నటువంటి సబ్జెక్ట్‌లో ఎంత డెప్త్ అయినా కూడా మనం ఎగ్జామ్ రాయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ, ఇక్కడ మనకి ఎగ్జామ్ పెడుతున్నది కేవలం మన సబ్జెక్ట్ మీదనేనా కాదా అనేటువంటిది బయటికి మనం తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఖచ్చితంగా బయట వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్న ఎవరైనా ఏం మాస్టరు మీరు ఎగ్జామ్ పెడితే రాయలేరా అనేటువంటి మాట ఎవరి దగ్గర నుంచి అయినా మీకు వచ్చింది అన్నట్లయితే వెంటనే వాళ్ళకి క్లియర్‌గా చెప్పండి. అరే బాబు! నా సబ్జెక్ట్ మీద నాకు ఎగ్జామ్ పెట్టినట్లయితే డెఫినిట్‌గా రాస్తాను. డెఫినిట్‌గా క్వాలిఫై అవుతాననే నమ్మకం నాకుందిరా. కానీ ఇప్పుడు నాకు పెడతానన్నటువంటి ఎగ్జాము కేవలం నా సబ్జెక్ట్ మీద కాదు. నేను ఎప్పుడో వదిలేసినటువంటి నాకు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడ ఉపయోగపడనటువంటి, ఎక్కడ అవసరం రానటువంటి సబ్జెక్టుల మీదన సైకాలజీ లాంటి సబ్జెక్టులు కనీసం పోనీ ఏదైనా చివర్లో ఎక్కడైనా సైకాలజీ లాంటి సబ్జెక్టులు ఎక్కడైనా ఉపయోగపడతాయేమో కానీ, ఈ తెలుగు కంటెంట్ విషయంలో కానీ, ఇంగ్లీష్ కంటెంట్ విషయంలో కానీ ఈ ఎగ్జామ్స్ నాకెందుకు? ఇంగ్లీషు, తెలుగు కంటెంట్లు ఆ గ్రామరు ఎప్పుడో వదిలేశాను కదా! దానికి నాకు ఎగ్జామ్ ఎందుకు?
అలాగే నేను ఏ ఫిజికల్ సైన్సెస్‌కో వర్క్ చేస్తూ ఉన్నాను, లేదా ఏ బయాలజికల్ సైన్సెస్‌నో వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు తీసుకొచ్చి మ్యాథ్స్‌లో ఎంత పరిజ్ఞానం ఉందో టెస్ట్ చేస్తారట. సో, మ్యాథ్స్‌లో నాకిప్పుడు పరిజ్ఞానం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? మ్యాథ్స్‌లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఆ బేసిక్ మ్యాథ్స్ అనేది నాకు ఎలానో వచ్చు. ఏ 5దో తరగతి వరకో, 8దో తరగతి వరకో మ్యాథ్స్ మీద ఎగ్జామ్ పెడితే సరిపోతుంది. కానీ నాకు ఏకంగా 10వ తరగతి మ్యాథ్స్ మీదన, 10వ తరగతి స్థాయిలో మ్యాథ్స్ మీదన నాకు ఎగ్జామ్ పెడతారట. దాంట్లో నేను ఏ విధంగా క్వాలిఫై అవ్వాలిరా? ఇలా నాది కాని సబ్జెక్టుల్లో ఎగ్జామ్ పెడుతున్నారనేదే బాధ. నాదైనటువంటి సబ్జెక్టులో 100 మార్కులకి ఎగ్జామ్ పెట్టమనండి. ఖచ్చితంగా నేను క్వాలిఫై అవుతాను. లేదా 150 మార్కులకి నా సబ్జెక్ట్‌లో ఎగ్జామ్ పెట్టమనండి. నా సబ్జెక్టు నా మెథడాలజీలో ఎగ్జామ్ పెట్టమనండి. నేను క్వాలిఫై అవుతాను అని చెప్పి క్లియర్‌గా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ లేకపోయినట్లయితే ఇది ఖచ్చితంగా నెగెటివ్‌గా ప్రొజెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఏదో పరీక్షకు భయపడుతున్నారు ఉపాధ్యాయులు అనేటువంటి భావన సమాజంలో నెలకొనేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా క్లియర్‌గా మీకు తెలిసినటువంటి విద్యార్థులకి, మీకు తెలిసినటువంటి ఈ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తులందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్దాము. ఎవరు ఏ పేపర్ రాయాలి? మనకి టెట్ స్వరూపాన్ని చూసినట్లయితే ప్రధానంగా 4 పేపర్లు కనిపిస్తాయి. ఈ 4 పేపర్లతో కూడినటువంటి వ్యవస్థ ప్రధానంగా ప్రెజెంట్ నడుస్తూ ఉన్నది. ఈ 4 పేపర్లలో ఏ పేపర్‌ని ఎవరు రాయాలి అనేది చాలా ఎక్కువ మందికి వస్తున్నటువంటి సందేహం. ముందుగా 4 పేపర్లు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, 4 పేపర్లలో ఏంటి అంటే మొట్టమొదటిదొచ్చేసి పేపర్ 1A, అలాగే రెండోదొచ్చేసి పేపర్ 2A, మూడోదొచ్చేసి పేపర్ 1B, నాలుగోదొచ్చేసి పేపర్ 2B. యాక్చువల్‌గా ఫస్టు ఈ 3, 4 గురించి మాట్లాడతాను. ఈ 3, 4 పేపర్ 1B అలాగే పేపర్ 2B. ఈ B అనేటువంటి పదం ఎక్కడైనా కనిపించింది అంటే ఇది జనరల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించింది కాదు. జనరల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించింది కాదు. ఎవరికి సంబంధించింది అంటే స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి పేపర్ అనమాట. ఏంటి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో పాఠశాలల్లో దివ్యాంగులు ఉంటారు కదా. సో, దివ్యాంగులకి ప్రత్యేకమైనటువంటి బోధనా విధానాలను ఆధారంగా చేసుకుని బోధించాల్సి ఉంటుంది. అలా దివ్యాంగులకి బోధించడానికి స్పెషల్ ఎడ్యుకేషన్ పేరుతో బీఈడీలో ఒక కోర్స్ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. సో, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పి పిలుస్తాము. ఎవరైతే బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళు పేపర్ 2B రాయాల్సి ఉంటుంది. వాళ్ళు రాయాల్సినటువంటి పేపర్ ఏంటండి? పేపర్ 2B. గుర్తుంచుకోండి, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ 2B క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉండి బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్గా ఉన్నారో, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ పేపర్ 2Bలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అలాగే బీఈడీ మాదిరిగానే డీఈడీలో కూడా ఈ విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటి కోర్సు ఉన్నది. ఎవరైతే డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళు ఎస్జిటి క్యాడర్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పేపర్ 1Bలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో, పేపర్ 1B అన్నా పేపర్ 2B అన్నా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది గుర్తుంచుకోవాలి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎవరైతే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటారో వాళ్ళు రాయాల్సినటువంటి పేపరు, ఎవరైతే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటారో వాళ్ళు 1B పేపర్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 2B పేపర్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో, ఇది క్లియర్ అనుకుంటున్నాను. పేపర్ 2A 2B అనేటువంటి పేపర్ 1B 2B అనేటువంటిది మనకు సంబంధించింది, జనరల్ బీఈడీ అభ్యర్థులకు సంబంధించింది కాదు. ఇది కేవలం స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఈడీ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్లో టీటీసీ కానీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటిది. అలాగే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి. సో, ఇక దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇక పేపర్ 1A పేపర్ 2A. పేపర్ 1A అనేటువంటిది ఎవరైతే ఎస్జిటిగా పనిచేస్తున్నారో వాళ్ళు రాయాల్సినటువంటి పరీక్ష పేపర్ 1A. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు రాయాల్సినటువంటి పరీక్ష వచ్చేసి పేపర్ 2A. పేపర్ 2A అనేది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించింది. పేపర్ 1A అనేటువంటిది ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించింది లేదా ఎస్జిటి ఉపాధ్యాయులకు సంబంధించింది. ఇక్కడ ఎస్జిటి ఉపాధ్యాయులకు సంబంధించి క్లియర్. ఎస్జిటి ఉపాధ్యాయులు ఏ పేపర్ క్వాలిఫై అవ్వాలి అంటే పేపర్ 1A క్వాలిఫై అవ్వాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఏ పేపర్ క్వాలిఫై అవ్వాలంటే పేపర్ 2A క్వాలిఫై అవ్వాలి. మళ్ళీ ఈ పేపర్ 2Aలో స్పెషలైజేషన్ సబ్జెక్టులతో విభజించబడి మనకి 3 రకాలైనటువంటి పేపర్లు కనిపిస్తాయి. మొట్టమొదటిది వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగము. మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగానికి సంబంధించినటువంటి పేపర్ 2A ఒకటి ఉంటుంది. అలాగే రెండోది వచ్చేసి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి విభాగము. మూడోది వచ్చేసి లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి విభాగం. మళ్ళీ ఈ లాంగ్వేజెస్లో కూడా తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, తమిళం ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మిగిలినటువంటి అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి అన్నమాట.
సో మీరిక్కడ గమనించాల్సింది ఎవరైతే స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా రాయాల్సినటువంటిది పేపర్ 2A. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌గా పనిచేస్తున్నా, స్కూల్ అసిస్టెంట్ పిఎస్‌గా పనిచేస్తూ ఉన్నా, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్‌గా పనిచేస్తూ ఉన్నా, వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో పేపర్ 2A క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ టీచర్లు పేపర్ 2Aలో ఉన్నటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా వర్క్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ 2Aలో సోషల్ స్టడీస్ విభాగంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు లాంగ్వేజెస్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మన సబ్జెక్టుల వారీగా విభజించబడుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎస్జిటి అభ్యర్థులందరూ కూడా 1A క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా 2Aలో వాళ్ళకి కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక ఇంకొంచెం జనరలైజ్డ్గా వెళ్ళినట్లయితే ప్రాక్టికల్గా మనం చూసేటువంటి అభ్యర్థుల్లో కొంతమందికి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా ఒక్కసారి ఇక్కడ నివృత్తి చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా. కొంతమంది ప్రస్తుతం ఎస్జిటిగా పనిచేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి దగ్గరగా ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ రావడానికి ఇంకొక 2 సంవత్సరాల్లో ప్రమోషన్ వస్తుంది, లేదా ఇంకొక 3 సంవత్సరాల్లో ప్రమోషన్ వస్తుంది, లేదా మొత్తానికి ఎప్పుడో అప్పుడు నాకు ప్రమోషన్ వస్తుంది అనేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి పేపర్ 1Aని కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఒకవేళ గైడ్లైన్స్ వచ్చి 2 సంవత్సరాల్లోనే నిబంధన వచ్చినట్లయితే ఈ 2 సంవత్సరాలలో ఖచ్చితంగా వాళ్ళు ఏం క్వాలిఫై అవ్వాలి, పేపర్ 1A అనేటువంటిది. అంటే ఎస్జిటిగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి టీచర్లు ఎవరైనా కూడా పేపర్ 1A ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక వాళ్ళకి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రమోషన్ ఏ సబ్జెక్ట్లో వచ్చే అవకాశం ఉన్నదో ఆ సబ్జెక్ట్ని తీసుకుంటూ పేపర్ 2Aని కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు కంపల్సరీ ఏం కాదు, ఇప్పటికిప్పుడు కంపల్సరీ కాదు. కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్ రావాలి అంటే ఇది క్వాలిఫై అయ్యి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటిగా పనిచేస్తున్నారు ఒక ఆయన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రమోషన్కి దగ్గరగా ఉన్నారు అన్నట్లయితే ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆయన పేపర్ 1A క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా ప్రమోషన్ తీసుకోవాలి అనే ఆలోచన ఆయనకు ఉంది అన్నట్లయితే పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగానికి సంబంధించినటువంటి పేపర్ని కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. లేదు ఒక ఆయన ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ప్రమోషన్కి దగ్గరగా ఉన్నారనుకోండి, ఆయన ఎస్జిటిగా ఉన్నారు కాబట్టి పేపర్ 1A క్వాలిఫై అవ్వాలి, తెలుగు ప్రమోషన్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి పేపర్ 2A తెలుగు క్వాలిఫై కావాలి. కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. కొంతమంది అభ్యర్థులకి 2-3 సబ్జెక్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ప్రమోషన్కి 2-3 సబ్జెక్టులకి ఎలిజిబిలిటీ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక ఎస్జిటి గారు ఉన్నారు, ఆ ఎస్జిటి గారి యొక్క మెథడాలజీలు ఏంట్రా అని అడిగితే ఆయన మెథడాలజీలు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ తెలుగు, ఆయన స్కూల్ అసిస్టెంట్లో సోషల్ స్టడీస్ అలాగే తెలుగు ఈ రెండింటికి కూడా ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు అని చెప్పి అనుకున్నట్లయితే, అంటే ప్రమోషన్ రావడానికి సోషల్ అయినా రావచ్చు లేదా తెలుగు అయినా రావచ్చు అనుకున్నట్లయితే ఆయన పేపర్ 2Aలో సోషల్ విభాగము క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2Aలో లాంగ్వేజెస్ అనుకున్నాం కదా, సో లాంగ్వేజెస్లో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పేపర్ ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది, దాన్ని కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈయన 3 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆయనకి ప్రమోషన్ ఎందులో వస్తుందో తెలియదు కాబట్టి 3 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి, భవిష్యత్తులో ప్రమోషన్ గురించినటువంటి క్వాలిఫికేషన్ తర్వాత మాట, ప్రస్తుతానికి ఉన్న గండం నుంచి గట్టెక్కాలి. ఉన్న క్యాడర్ ఎస్జిటి కాబట్టి ఖచ్చితంగా ఎస్జిటి క్యాడర్లో ఉన్నటువంటి పేపర్ 1 ఖచ్చితంగా ఫోకస్ చేయండి, ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేలాగా ప్రయత్నం చేయండి. ఇక ప్రమోషన్ గురించినటువంటి మాట భవిష్యత్తులో ఆలోచిద్దాము. ఈ లోపు మనకి నిబంధనలు తేలుతాయి కాబట్టి ఆ నిబంధనలు తేలిన తర్వాత ప్రమోషన్కి సంబంధించినటువంటి పేపర్ రాయాలా వద్దా, ఒకవేళ రాస్తే ఏ పేపర్ రాయాలి, ప్రమోషన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పేపర్ రాయాలి, దూరంగా ఉన్న వాళ్ళు ఏ పేపర్ రాయాలి, ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో అప్పట్లో బీఈడీ చేసి ప్రస్తుతం ఎస్జిటిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏ పేపర్ రాయాలి. సో జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్జిటి రాయడానికి పర్మిషన్ లేదు.
ఎస్ఈటీ రాయడానికి పర్మిషన్ లేదు. సో, మరి నేను టీటీసీ చేయలేదు అప్పట్లో. మరి పేపర్ 1 అనేది టీటీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కదా! సో, పేపర్ 1ఏ అనేటువంటిది నాకు సంబంధించింది కాదు కదా! అని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. సో, మనకి టెట్ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రస్తుతం ఇన్ సర్వీస్ టీచర్లు ఉంటారో వాళ్ళకి గతంలో ఉన్నటువంటి నిబంధనలు వర్తించవు. ఐ మీన్ కా క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి నిబంధనలేవి వర్తించవు. వాళ్ళు ఏ క్యాడర్‌లో ఉన్నారో ఆ క్యాడర్‌ని బట్టి పరీక్ష రాయాలి అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఏ కన్‌ఫ్యూజన్ అక్కర్లేదు. మీరు బీఈడీ చేశారా, టీటీసీ చేశారా అనేటువంటిది అప్రస్తుతం. మీరు ప్రస్తుతానికి ఎస్ఈటీగా పనిచేస్తూ ఉన్నారు. మీరు ఎస్ఈటీగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరు పేపర్ 1ఏ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తప్పనిసరిగా పేపర్ 1ఏ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. నాకు టీటీసీ లేదు కాబట్టి పేపర్ 1ఏకి ఎలిజిబిలిటీ లేదు అనుకోకండి. సో, పేపర్ 1ఏకి ఎలిజిబిలిటీ అనేటువంటిది మిగిలినటువంటి అభ్యర్థులు అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఒక నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉంటారో వాళ్ళకి ఒక రకమైనటువంటి నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్‌లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దీని మీద ఏ కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. స్కూల్ నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌గా పనిచేస్తూ ఉన్నారు. 2017 కంటే పూర్వం టెట్ క్వాలిఫై అయినటువంటి వారి పరిస్థితి ఏంటి? ఏంటి ఈ ఇయర్ 2017 అనేటువంటి దానికి ఈ ప్రత్యేకత ఎందుకొచ్చింది అంటే 2017 కంటే పూర్వం లాంగ్వేజెస్‌కి ప్రత్యేకమైనటువంటి పేపర్ లేదు. వాళ్ళకి ఏముండేదంటే లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి వాళ్ళు ఒకవేళ ఇంటర్మీడియేట్ డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్టులు చదివినటువంటి సైన్స్ గ్రూపులు అంటాం కదా! సో, మ్యాథ్స్ అండ్ సైన్స్‌కి సంబంధించినటువంటి గ్రూపులు చదివి ఉంటే వాళ్ళు పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ రాసేవాళ్ళు. మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో క్వాలిఫై అయ్యేవాళ్ళు. అదే వాళ్ళు కనుక ఒకవేళ ఇంటర్మీడియేట్ డిగ్రీల్లో ఆర్ట్స్ గ్రూప్‌కి చెందినటువంటి వాళ్ళైతే పేపర్ 2లో సోషల్ స్టడీస్ తీసుకునేవాళ్ళు. అంతే తప్ప లాంగ్వేజ్‌కి సంబంధించి ప్రత్యేకంగా టెట్ అనేటువంటిది ఉండేది కాదు. కానీ 2017లో పేపర్లను పునర్వ్యవస్థీకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా లాంగ్వేజెస్‌కి ప్రత్యేకమైనటువంటి టెట్‌ని ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి పేపర్‌ని డిజైన్ చేయడం జరిగింది. అదే పేపర్ 2ఏ లాంగ్వేజెస్. ఇంతకు ముందు అనుకున్నాం కదా! సో, పేపర్ 2ఏ లాంగ్వేజెస్ అనేది ప్రత్యేకంగా 2017 తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే ఇప్పుడు ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఉన్నాము. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్‌గా పనిచేస్తూ ఉన్నాము. కానీ 2017కి పూర్వం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 2018 టీచర్‌లో 2014 టీచర్‌లో ఉన్నారు అనుకుందాం. 2014 టీచర్ 2012వ సంవత్సరంలో క్వాలిఫై అయ్యారు. ఏం క్వాలిఫై అయ్యారు? టెట్‌కి సంబంధించినటువంటి పేపర్ 2 క్వాలిఫై అయ్యారు. కానీ సోషల్ స్టడీస్ మీద రాశారు ఆయన. ఇప్పుడు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ తెలుగుగానో పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి అనుకుందాం. మరి ఆయన క్వాలిఫై అయింది సోషల్ స్టడీస్‌లో, తెలుగులో కాదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన తెలుగు మీద టెట్ రాయాల్సి ఉంటుంది. అంటే 2011 పూర్వమే కాదు, 2011 తర్వాత వాళ్ళకు కూడా ఇది కొత్త ఒక సమస్యగానే భావించవచ్చు. 2011 తర్వాత ఐ మీన్ 2017 కంటే ముందు సోషల్ స్టడీస్ మీదన కానీ, సైన్స్ మీదన కానీ, ఒకవేళ మ్యాథ్స్ అండ్ సైన్స్ మీదన కానీ టెట్ క్వాలిఫై అయ్యి ఉండి ప్రస్తుతం లాంగ్వేజ్ టీచర్లుగా పనిచేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ టెట్ రాయాల్సిందే. టెట్ రాయాలి. ఎలా రాయాలి అంటే టెట్ 2ఏలో ఉన్నటువంటి లాంగ్వేజ్ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కన్సర్న్డ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, ఈ విషయం మీద క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్‌కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ఎప్పటిలోగా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అనేటువంటి మాటకి నోటిఫికేషన్‌లో ఎక్కడా కూడా స్పష్టత లేదు. సో, 2 సంవత్సరాలలో అనేటువంటి మాట మనకి మామూలుగా విద్యా హక్కు చట్టంలో ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాము. కొంతమంది ఏమో 5 సంవత్సరాలు అని చెప్పి మాట ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. సో, ఎన్ని సంవత్సరాలలో క్వాలిఫై అవ్వాలి అనేటువంటి విషయం ఎక్కడా కూడా స్పష్టంగా మనకి టెట్ నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. ఇంతకుముందే అనుకున్నాం కదా! జీవో ఒకటి రిలీజ్ చేయాలి గవర్నమెంట్ అనేటువంటిది. ఈ టెట్‌కి సంబంధించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా పేర్కొంటూ మనకు ఒక జీవోని రిలీజ్ చేసినట్లయితే ఆ జీవోలో వాళ్ళు ఏ డేట్ నుంచి అనేది మెన్షన్ చేస్తారు. అలాగే ఎన్ని సంవత్సరాలలో క్వాలిఫై కావాలి అనేటువంటి మాటను కూడా మెన్షన్ చేస్తారు. ప్రస్తుతానికి దీని మీద స్పష్టత అనేటువంటిది ఏమీ లేదు. ఎక్కడా కూడా మీరు టెట్ నోటిఫికేషన్ ఎక్కడా కూడా గమనించినట్లయితే ఎక్కడా కూడా పలానా ఇన్ని సంవత్సరాల లోపు క్వాలిఫై అవ్వాలి అనేటువంటి నిబంధన ఏమీ కనిపించదు. ఇందాక అనుకున్నట్లుగా జస్ట్ క్వాలిఫై కావడానికి పర్మిషన్ ఇచ్చాము అంటూ ఒక మాట ఇవ్వడం జరిగింది. క్వాలిఫై అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. లేదా టెట్ రాయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్ని సంవత్సరాలలో పూర్తి చేయాలి అనేటువంటి మాట మీద స్పష్టత అయితే ప్రస్తుతానికి లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి టెట్ యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుంది. సో, మొదట్లో టెట్ యొక్క వ్యాలిడిటీని 7 ఇయర్స్‌గా చెప్పేవాళ్ళు. 7 సంవత్సరాలు వర్తిస్తుంది అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత సవరణ చేయడం జరిగింది. సవరణ చేసి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది అన్నమాట.
సో, ప్రస్తుత నిబంధనల ప్రకారము టెట్ యొక్క వ్యాలిడిటీ అనేది లైఫ్ టైమ్ ఉంటుంది. సో, లైఫ్ టైమ్ జీవితకాలం అంటే ఒక్కసారి టెట్ రాసి క్వాలిఫై అయ్యాము అంటే ఇక జీవిత కాలంలో మనం టీచర్‌గా చేయడానికి అర్హులమే. ఇంకెక్కడా కూడా మళ్ళీ రాయాల్సినటువంటి అవసరం ఉండదు. సో, టెట్‌కి సంబంధించినటువంటి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేటువంటిది వర్తిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం రాసి క్వాలిఫై అయ్యాము అంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ వర్తిస్తుంది అని చెప్పొచ్చు. అలాగనే గతంలో రాసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 2011లో రాసినటువంటి అభ్యర్థులు కొంతమంది ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అప్పట్లో మాకు 7 ఇయర్స్ మాత్రమే ఉండేది వ్యాలిడిటీ. 7 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 2018 నాటికి అయిపోయింది కదా! ఇప్పుడు 2024లో ఉన్నాం. మాది వ్యాలిడ్ కాదా అని చెప్పి అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వ్యాలిడే అండి. సో, మనకి నిబంధనలు మార్చినటువంటి సమయంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. లైఫ్ టైమ్‌గా గత టెట్‌ల యొక్క వ్యాలిడిటీ కూడా మారిపోతుంది. సో, గతంలో టెట్ క్వాలిఫై అయిన వ్యాలిడిటీ అనేది 7 ఇయర్స్‌కి బదులుగా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది వచ్చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి 2011లో క్వాలిఫై అయినా, 14లో క్వాలిఫై అయినా, ఎప్పుడు క్వాలిఫై అయినా వ్యాలిడిటీ అనేటువంటిది వచ్చేసి లైఫ్ టైమ్ ఉంటుంది. సో, ఈ విషయంలో స్పష్టత ఉన్నది. ఏ రకమైనటువంటి ఆందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. ఇక క్వాలిఫైయింగ్ మార్క్ ఏ విధంగా ఉండబోతోంది? సో, మనకి క్వాలిఫైయింగ్ మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం ఆ మార్క్స్ తెచ్చుకోగలిగాము అన్నట్లయితే టెట్ మనం క్వాలిఫై అయినట్లుగా భావించాల్సి ఉంటుంది అన్నమాట. ఇది 3 విభాగాలుగా విభజించడం జరిగిందండి. ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 90 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో, మొత్తం తెలుసు కదండీ 150 మార్కులకి పరీక్ష జరుగుతుంది. 150 మార్కులకి జరిగేటువంటి పరీక్షలో తెచ్చుకోవాల్సినటువంటి మార్కులు ఏంది అంటే 90 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 90 మార్కుల కంటే ఎక్కువ కనుక తెచ్చుకోగలిగాము అన్నట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అయినట్లుగా భావించవచ్చు. అలాగే బీసీ అభ్యర్థులు కనీసంగా 75 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో, బీసీ అభ్యర్థులు కనీసంగా 75 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ అభ్యర్థులు కావచ్చు, ఎస్టీ అభ్యర్థులు కావచ్చు, అలాగే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కావచ్చు, వికలాంగులు, దివ్యాంగులు కావచ్చు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ 60 మార్కులకే ఇవ్వడం జరిగింది. సో, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మార్కులు ఇవి. మీ కేటగిరీని బట్టి మీరు ఒకవేళ ఓసీడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళైతే 90 మార్కులు తెచ్చుకోవాలి. మీరు కనుక బీసీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళైతే 75 మార్కులు తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ కానీ, డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ అయినట్లయితే మీరు 60 మార్కులు తెచ్చుకోవాలి. దీన్ని క్వాలిఫైయింగ్ మార్క్గా చెప్పొచ్చు అనమాట. సో, ఇది క్వాలిఫైయింగ్ మార్క్‌కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమాచారం. సో, 150 మార్కులకి ఎగ్జామ్ పెట్టినట్లయితే మనం తెచ్చుకోవాల్సిన గరిష్టంగా 90 మార్కులు. 90 మార్కులు తెచ్చుకోగలిగాము అన్నట్లయితే మనం క్వాలిఫై అయినట్లుగా భావించవచ్చు. మనకెక్కడ వెయిటేజ్ అనేటువంటి మాట ఏమి ఉండదు కాబట్టి మనం ఏదో టాప్ మార్క్ తెచ్చేసుకోవాలి, మన ర్యాంక్ తెచ్చేసుకోవాలి అనేటువంటి పోటీలకు వెళ్ళకుండా జస్ట్ మనకున్నటువంటి పరిస్థితుల్లో, మనకున్నటువంటి ఒత్తిడిలో జస్ట్ ఈ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకునేలాగా ప్రయత్నం చేస్తే సరిపోతుంది. సో, ఎస్ఈటీగా గతంలో పనిచేశారు. ప్రస్తుతం ప్రమోషన్ వచ్చేసింది. స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఏ పేపర్ రాయాలి? సో, గతం ఎస్ఈటీకి ఇక సంబంధం లేదు. గతంలో ఎస్ఈటీగా పనిచేసేవాళ్ళు ప్రమోషన్ వచ్చేసింది అంటే ప్రస్తుత క్యాడర్ ఏంటి? ప్రస్తుత క్యాడర్ స్కూల్ అసిస్టెంట్. కాబట్టి ఎస్ఈటీతో సంబంధం లేదండి. ఇప్పుడు ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అయితే లాంగ్వేజ్ పేపర్ రాయాలి. పేపర్ 2ఏలో లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ అయితే పేపర్ 2ఏలో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ రాయాల్సి ఉంటుంది. లేదు స్కూల్ అసిస్టెంట్లో సోషల్ అయినట్లయితేనేమో పేపర్ 2ఏలో సోషల్ స్టడీస్ రాయాల్సి ఉంటుంది. సో, గుర్తుంచుకోవాలి ఎస్ఈటీగా పనిచేసి ప్రమోషన్ వచ్చేసింది అన్నట్లయితే ప్రమోషన్ వచ్చినటువంటి అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ కోసం క్వాలిఫై అయితే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న క్యాడర్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. గత క్యాడర్ గురించినటువంటి స్పష్టత ఏం లేదు కాబట్టి గత క్యాడర్ని వదిలివేయవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. అలాగే ప్రమోషన్ రాకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఇందాక చెప్పాం ప్రమోషన్ రాలేదు, ప్రస్తుతానికి ప్రమోషన్కి దగ్గరగా ఉన్నాము అంటే ప్రస్తుత క్యాడర్లో నిలబడాలి అంటే పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. భవిష్యత్తులో ప్రమోషన్ తీసుకోవాలి అన్నట్లయితే పేపర్ 2 రాయాలి. సో, ఈ రెండు కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో, సింపుల్ అండి. ఎవరైతే ప్రమోషన్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళు 2 పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రమోషన్ వచ్చేసింది స్కూల్ అసిస్టెంట్ క్యాడర్కి వచ్చేసారో వాళ్ళు కేవలం పేపర్ 2 మాత్రం రాస్తే సరిపోతుంది. ఇది మరొక నిబంధన అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెడ్ మాస్టర్లు రాయాలా అలాగే ఎంఈఓలు రాయాలా అనేటువంటి ప్రశ్న ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా నోటిఫికేషన్లో స్పష్టంగా 1 నుంచి 5వ తరగతి వరకు టీచ్ చేసినటువంటి ఉపాధ్యాయులు పేపర్ 1 రాయాలని, 6 నుంచి 8 వరకు టీచ్ చేసినటువంటి ఉపాధ్యాయులు పేపర్ 2 రాయాలి అని నిబంధనలు ఇవ్వడం జరిగింది. హెడ్ మాస్టర్స్ అలాగే ఎంఈఓలు అధికారికంగా ఈ సబ్జెక్టులు చెప్పాలి, ఈ క్లాసులు చెప్పాలనేటువంటి నిబంధనలు ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు టెట్ క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం లేదు. సో, వాళ్ళకి ఎటువంటి టెట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి అనుకోవచ్చు. కారణం ఏంటంటే హెడ్ మాస్టర్ అనేటువంటిది ఒకటి, ఎంఈఓ అనేటువంటిది ఒకటి, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి పోస్టులు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు. ఇవి టీచింగ్ కాదు. టీచింగ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వైపుకి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రమోషన్ మీద వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు రాయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి మెన్షన్ చేస్తాను.
హెడ్ మాస్టర్స్ గురించి కానీ, ఎంఈఓస్ గురించి కానీ టెట్ నోటిఫికేషన్‌లో ఎక్కడా ఇవ్వబడలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి పదం ఎక్కడా కూడా చేర్చబడలేదు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి మాటని మనం నమ్మొచ్చు. అయితే భవిష్యత్తులో ఏమైనా విద్యాశాఖ ఏదైనా నిబంధనలు ఇస్తుందా? లేదంటే విద్యాశాఖ ఏమైనా వాళ్ళకి కూడా తప్పనిసరి అని ఏమన్నా ఇస్తుందా? చూద్దాము. ఒకవేళ వచ్చినట్లయితే అలాంటిది ఏదైనా వచ్చినట్లయితే అప్పుడు ఏమన్నా రాయాల్సిన అవసరం ఉంటుందేమో. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల్లో ఎక్కడా కూడా హెడ్ మాస్టర్స్ గురించి, ఎంఈఓల గురించినటువంటి ప్రస్తావన లేదు కాబట్టి వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు అని చెప్పి నమ్మొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్జిటిగా ఉన్నాను, ప్రమోషన్కి దగ్గరగా ఉన్నాను, ఏ పేపర్ రాయాలి? ఇందాక ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాము. ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఏ పేపర్ క్వాలిఫై అవ్వాలి? పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. ప్రమోషన్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ప్రమోషన్ రావాలి అంటే పేపర్ 2 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ప్రమోషన్ కంటే ముందు పేపర్ 1 రాయాలి, ప్రమోషన్ వచ్చిన తర్వాత పేపర్ 2 రాయాలి. అలా అయినా రాసుకోవచ్చు. సో ఇది ఎస్జిటిగా పనిచేస్తూ ప్రమోషన్ దగ్గరగా ఉన్నటువంటి సుప్రీంకోర్టులో అపీల్ చేశారు కదా, ఏమయ్యే అవకాశం ఉంటుంది? సుప్రీంకోర్టులో అపీల్ ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది అనేది మనము గెస్ చేయడం సాధ్యం కాదు. అయితే ఉన్నదాన్ని బట్టి, అంచనాలను బట్టి ఆలోచించినట్లయితే డెఫినెట్గా మధ్య మార్గంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కారణం ఏంటి అంటే మనకి ఇక్కడ అపోజిషన్ అనేది ఏం లేదు. అది యాక్చువల్గా వచ్చినటువంటి తీర్పు ఏదో రాష్ట్రంలో జరిగినటువంటి ఒక చిన్న వివాదమో, లేదంటే ఒక చిన్న ఇష్యూనో, ఒక చిన్న అంశమో దాన్ని ఆధారంగా చేసుకునేటువంటి వచ్చినటువంటి తీర్పు. నిజానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మరీ అంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది కదా అనేటువంటి మాట సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరెవరు వెళ్ళారు అంటే ముఖ్యంగా టీచర్లు వెళ్ళడం జరిగింది. అలాగే టీచర్స్ యూనియన్లు ఎవరైతే ఉన్నాయో ఈ యూనియన్లో ప్రధానమైనటువంటి యూనియన్లు అన్నీ కూడా వెళ్ళడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కూడా దీనికి సపోర్టివ్గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి సపోర్టివ్గా ఉంది. సో ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు కావచ్చు హామీ ఇచ్చారు అనేటువంటి మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా మనకి ఫేవర్గా ఉంది అని చెప్పి అనవచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి అపోనెంట్స్ అనేటువంటివి లేవు. అపోనెంట్స్ లేరు కాబట్టి మ్యాక్సిమం సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేసుకోగలిగినట్లయితే, మనకు ఉన్నటువంటి పరిస్థితులను చెప్పగలిగినట్లయితే మనం కూడా ఈ క్వాలిఫై అయ్యే వచ్చాము, ఎడ్సెట్ రాసాము, లేదంటే టీటీసీ ఎంట్రన్స్ డైట్ సెట్ అంటాం కదా. సో టీటీసీ ఎంట్రన్స్ ఎడ్సెట్ రాసాము, డైట్ సెట్ రాసాము, ఆ తర్వాత డిఎస్సి అనేటువంటి ఒక ఎగ్జామ్ పెట్టారు, ఆ ఎగ్జామ్ కూడా రాసాము. ఇవన్నీ జరిగి వచ్చాము కాబట్టి ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్లే కదా. ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్లే కాబట్టి వీటన్నిటిని కూడా దాటుకుని వచ్చాం కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా కనుక సుప్రీంకోర్టుకి చెప్పగలిగినట్లయితే, వీళ్ళు కూడా చాలా ఎగ్జామ్స్ దాటుకుని వచ్చారు అనేటువంటి మాటను కనుక సుప్రీంకోర్టుకి చెప్పగలిగినట్లయితే డెఫినెట్గా మనకి ఫేవర్గా నిర్ణయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఫేవర్గా నిర్ణయం, అన్ని ఎగ్జామ్స్ రాసి వచ్చారు అనేటువంటి మాట వాళ్ళకి తెలిసిన తర్వాత, కోర్స్ ఎగ్జామే కదా వాళ్ళు రాయమనేది కూడా, టెట్ కూడా ఒక ఎగ్జామే కదా, ఆల్రెడీ ఎగ్జామ్ రాసి వచ్చారు అన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళు క్వాలిఫైడే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా మనకి నమ్మి ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి అది కంపల్సరీ అనేటువంటి మాట బహుశా చెరిగిపోతుంది అనేది కొంచెం నా అంచనా. సరే ఇది పక్కన పెట్టేద్దాము, ఇంకొక మాట ఆలోచిద్దాం. ఒకవేళ సుప్రీంకోర్టు తప్పదు అని చెప్పి చెప్పింది అన్నట్లయితే ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఆల్రెడీ జాతీయ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అనేటువంటి మాటలు కూడా వచ్చినాయి. దేనికి హామీ ఇచ్చింది? చట్ట సవరణ చేయడం కోసం. మనకి వచ్చినటువంటి విద్యా హక్కు చట్టం ఉంది కదా, విద్యా హక్కు చట్టంలో సవరణ కనుక చేయగలిగినట్లయితే, అంటే విద్యా హక్కు చట్టాన్ని ఆధారంగా చేసుకునే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి అటువంటి చట్టానికే సవరణ చేసుకున్నారనుకోండి, సుప్రీంకోర్టు కూడా మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా విద్యా హక్కు చట్టానికి సవరణ చేయడం ద్వారా అయినా సరే మనకి ఫేవర్ నిబంధన తీసుకురావచ్చు. లేదు సుప్రీంకోర్టులో ఈ విధంగా మనం ఎడ్సెట్ రాసాము, లేదా డైట్ సెట్ రాసాము, ఆ తర్వాత డిఎస్సి అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసాము, ఇవన్నీ కూడా రాసిన తర్వాతనే క్వాలిఫై అయ్యే బయటకు వచ్చాం కాబట్టి మనకు అవసరం లేదు అనేటువంటి మాటని సుప్రీంకోర్టులో కూడా మనం నిలబెట్టుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం, ఏవైతే సుప్రీంకోర్టులో ఏదైనా మనకి ఫేవర్ జడ్జిమెంట్ రావాలి అని చెప్పి కోరుకుందాము. మొత్తానికి ప్రస్తుతానికైతే నిబంధనలు అవి. ఇక ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్గా మన యూనియన్లు 2 నిబంధనలు పెట్టాలి. మా అభిప్రాయం ప్రకారం యూనియన్లు 2 నిబంధనలు పెట్టాలి. ఒకటి, మనం ఆల్రెడీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఏదైతే డైట్ సెట్, ఏదైతే ఎడ్సెటో లేదంటే డిఎస్సినో రాసి వచ్చామో దాంట్లో క్వాలిఫై వచ్చాం కాబట్టి, ఎవరైతే మనం అందరం కూడా క్వాలిఫైడ్ టీచర్స్ కాబట్టి సుప్రీంకోర్టుని క్వాలిఫికేషన్ టెస్ట్ ఆల్రెడీ మేము పాస్ అయ్యాం సార్, కాబట్టి మాకు ఈ కొత్త ఎగ్జామ్ ఏమీ అవసరం లేదు అని చెప్పి వాళ్ళని ఒప్పించగలగాలి. ఒప్పించి తీసుకునేటువంటి నిబంధన, మనలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అలా సాధ్యం కాలేదు, సుప్రీంకోర్టు ఖచ్చితంగా టెట్ రాయాల్సిందే అని చెప్పి చెప్పింది అనుకోండి, అప్పుడు మన వాళ్ళు పట్టుబట్టాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, మనకి ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి. ఎలాగా అంటే ఏపీపీఎస్సి మనకి
ప్రతి ఏటా మనకి ఈవో, జీవో టెస్టులను నిర్వహిస్తోంది. డిపార్ట్మెంటల్ టెస్టులు అంటాం కదా! సో, డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేటువంటి వాటిని ఏపీపీఎస్సీ ప్రతి ఏటా మనకి నిర్వహించడం జరుగుతుంది. 2 స్పెల్స్‌లో జరుగుతుంది. ఖచ్చితంగా 2 స్పెల్స్‌లో జరుగుతాయి. ఇక నోటిఫికేషన్ టంచన్‌గా వస్తుంది. ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం సిస్టమాటిక్‌గా జరిగేటువంటి వ్యవస్థ అనమాట. సో, అటువంటి ఏపీపీఎస్సీనే ఈ ఎగ్జామ్‌ని కూడా ప్రత్యేకంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టెట్‌ని నిర్వహించేటువంటి బాధ్యతని ఏపీపీఎస్సీకి ఇస్తే బాగుంటుంది. ఏపీపీఎస్సీకి ఇచ్చినట్లయితే మనకు వచ్చే బెనిఫిట్ ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా సిస్టమేటిక్గా జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగినటువంటి టెట్ 2 సార్లు జరిగినటువంటి సందర్భం ఆల్మోస్ట్ లేదు. ప్రతి సంవత్సరం ప్రతిసారి ఏంటంటే కరెక్ట్గా డిఎస్సి ముందు టెట్ వేస్తారు అనేటువంటి ఆలోచనలే తప్ప ప్రతి ఏటా ఇగో ఈ నెలలో టెట్ జరుగుతుంది, ఈ నెలలో టెట్ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఒక క్రమబద్ధీకరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పుడు జరుగుతుందో తెలియనటువంటి ఆ టెట్ని 2 సంవత్సరాల్లో క్వాలిఫై అవ్వాలి అని చెప్పడం హాస్యాస్పదం. కాబట్టి మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఏపీపీఎస్సీ ద్వారా టెట్ నోటిఫికేషన్ ప్రతి ఏటా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ప్రతి ఏటా 2 సార్లు వచ్చేలాగా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వడము, దాంతోపాటుగా ఖచ్చితంగా టెట్ నిర్వహించడం అనేటువంటి చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం పెట్టాల్సినటువంటి మొదటి డిమాండ్. ఇక రెండో డిమాండ్ ఏంటి అంటే మనకి సర్వీస్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సైకాలజీ లాంటి సబ్జెక్టులు కానీ, మనది కానీ మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు కానీ ఎప్పుడో మర్చిపోయి ఉంటారు, ఎప్పుడో వదిలేసి ఉంటారు. ప్రాథమిక అవగాహన వాళ్ళని టెస్ట్ చేయడం బాగుంటుంది కానీ మరీ 10th క్లాస్ స్థాయిలో ఉన్నటువంటి సబ్జెక్టులని పరీక్షించాలి అనుకోవడం తప్పు. కాబట్టి వాళ్ళకి తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, లేదంటే మ్యాథ్స్ వాళ్ళ కాని సబ్జెక్టులు అయినటువంటి మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలాంటివి కావచ్చు. వాటిలో జస్ట్ ప్రాథమిక పరిజ్ఞానాన్ని 5వ తరగతి వరకునో 8వ తరగతి వరకునో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించాలి. అసలు అవసరం లేదు. ఎందుకనంటే నేను ఒక మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నటువంటి నాకు సోషల్ సబ్జెక్ట్తో ఎటువంటి సంబంధం లేదు. సోషల్ స్టడీస్ చదవాల్సిన అవసరం లేదు. తెలుగు సబ్జెక్ట్తో ఎటువంటి సంబంధం లేదు. తెలుగు చదవాల్సిన అవసరం ఉండకూడదు. ఇంగ్లీష్ మీద సంబంధం లేదు. ఇంగ్లీష్ చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి కేవలం మనకి ఏం అడగాలి అంటే కేవలం మా సబ్జెక్ట్, మా కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్టు, దాంతోపాటుగా మా కన్సర్న్ మెథడాలజీ, ఈ రెండింటిని మీద మాకు ఎగ్జామ్ పెట్టండి. ఏపీపీఎస్సీ ద్వారా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించబోయేటువంటి పరీక్ష ఎలా ఉండాలి అంటే కేవలం మా సబ్జెక్ట్ ఉండాలి, మా సబ్జెక్ట్ సంబంధించినటువంటి మెథడాలజీ ఉండాలి. ఇవి మాత్రమే ఉండేలాగా మాకు ఒక ఎగ్జామ్ని డిజైన్ చేయండి అని చెప్పి అడగాల్సి ఉంటుంది. సో ఇలా ఉపాధ్యాయులకు ప్రత్యేకమైనటువంటి టెట్ నిర్వహించమని చెప్పి అడగాలి. మళ్ళీ ఒకసారి గమనించండి, సుప్రీంకోర్టులో మ్యాక్సిమం మనం పోరాటం చేయాలి. సుప్రీంకోర్టులో ఏదో రకంగా రిక్వెస్ట్ చేసుకుని టెట్ని మనకు అవసరం లేదు అని చెప్పి ఒప్పించగలగాలి. ఒకవేళ అలా ఒప్పించలేని పక్షంలో ఖచ్చితంగా ఏపీపీఎస్సీ ద్వారా ప్రత్యేకమైనటువంటి టెట్ని మన కన్సర్న్డ్ సబ్జెక్టు, మన కన్సర్న్డ్ మెథడాలజీల మీద మాత్రమే పరిమితం అవుతూ ఎగ్జామ్ నిర్వహించేలాగా మనం మార్పులు చేర్పులు చేసుకోగలగాలి. అలా చేసుకోగలిగాము అన్నట్లయితే ఈ టెట్ మనకి ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది ఏం కాదు. సో ఈ విధంగా ఇన్ సర్వీస్ టెట్ ఏపీపీఎస్సీ గురించినటువంటి మాటలు మాట్లాడుకోవచ్చు. ఇక స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను, నేను ప్రమోషన్కి దగ్గరగా ఉన్నాను, ఏ పేపర్ రాయాలి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు అంటే ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. పేపర్ 2A క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో పేపర్ 2A క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పేపర్ 2A క్వాలిఫై అయిన తర్వాత ప్రమోషన్ వచ్చింది అన్నట్లయితే ప్రమోషన్ అంటే హెచ్ఎం క్యాడర్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సో వన్స్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇక ఏమి రాయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ ప్రస్తుత క్యాడర్లో పేపర్ 2Aని క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో తప్పనిసరిగా పేపర్ 2A క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్స్ గుర్తుంచుకోవాలి. కొంతమంది ఇప్పటికే టెన్షన్ పడిపోతూ ఉన్నారు. నాకు మొన్న ఒక ఆయన పాపం ఫోన్ చేశారు, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉందట, హాస్పిటల్లో ఉన్నారు సార్, ఇప్పుడు నేను పేపర్ క్వాలిఫై అవ్వాలా ఏంటి, నాకు మళ్ళీ ప్రమోషన్ కూడా దగ్గరగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆందోళనతో ఫోన్ చేశారు. సరే ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపల్సరీ అనేటువంటి మాట జీవో రూపంలో ఇప్పటివరకు అధికారికంగా రాలా. ప్రమోషన్కి టెట్ క్వాలిఫై అవ్వడం కంపల్సరీ అనేటువంటి మాట ఎక్కడ స్పష్టంగా గవర్నమెంట్ చెప్పలా. మీరు క్వాలిఫై అయినటువంటి టీచర్ అయితేనే, టెట్లో క్వాలిఫై అయితేనే మీకు ప్రమోషన్ ఇస్తాను అనేటువంటి మాట ఇక్కడ స్పష్టంగా చెప్పాలా. కేవలం పేపర్ రాసుకోవచ్చు అనేటువంటి మాటను మాత్రమే టెట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని గురించి ఆందోళన పడిపోయి హార్ట్ అటాక్లు తెచ్చుకోవడము, దీని గురించి ఆందోళన పడిపోయి బ్రెయిన్ స్ట్రోక్లు తెచ్చుకోవడము, దీని గురించి ఆందోళన పడిపోయి మనకి ఇంకా క్వాలిఫై కాలేమేమో, లేదంటే మనకి ప్రమోషన్ రాదేమో అనేటువంటి ఆందోళన ఎట్టి పరిస్థితుల్లోనూ పడవద్దు. పూర్తి నిబంధనలు వచ్చిన తర్వాత ఒకవేళ పొరపాటున అవే పూర్తి నిబంధనలు అయితే అప్పుడు బాధపడదాం. ప్రస్తుతానికి అసలు ఏ నిబంధన లేని సందర్భంలో ఇప్పుడు ఎందుకు బాధపడాలి. కాబట్టి గుర్తుంచుకోండి, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు కాబట్టి పేపర్ 2A క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మీకు ప్రమోషన్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది, నార్మల్గానే వచ్చేస్తుంది. పేపర్ 2A క్వాలిఫై కాకపోతే ప్రమోషన్ రాదు అనేటువంటి మాట ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా రాలేదు, గుర్తుపెట్టుకోవాలి.
సో, మొత్తంగా క్లియర్ అనుకుంటున్నాను. పేపర్ 2ఏ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మళ్ళా దీంట్లో కన్సర్న్ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి పేపర్‌ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఉన్న ఈ తక్కువ టైంలో ఏం చేస్తే బావుంటుంది? యాక్చువల్‌గా మనకి సిలబస్ చాలా ఉంది. సిలబస్ అనేటువంటిది నెక్స్ట్ స్లైడ్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సిలబస్ చాలా ఉంది. ఈ తక్కువ టైంలో చాలా తక్కువ టైం ఉంది కదా! ఈ తక్కువ టైంలో హడావుడి పడడం వద్దు. ముఖ్యంగా ఫస్ట్ మాట మేము మీకు చెప్పాలని ఈ వీడియో ద్వారా ఫస్ట్ మీకు చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే మాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్‌లో చాలా ఆందోళనతో ఫోన్ కాల్స్ చేస్తున్నటువంటి ఆహ్, ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉంటూ ఉన్నారనమాట. అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరము, అంత ఇబ్బంది పడిపోవాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. వాటన్నిటిని పక్కన పెట్టేసేయండి. జస్ట్ ఈ 40 రోజుల్లో మీరు ఏం చేయగలుగుతారు అంటే, ఆ పుస్తకాలన్నీ ముందేసుకొని చదవడం అయితే మన వల్ల కాదు. సో, పుస్తకాలు చదవడం సాధ్యం కానప్పుడు ఏం చేస్తారంటే, ఏదైనా ప్రామాణిక పుస్తకాలు ఏవైనా చక్కటి స్టడీ మెటీరియల్ ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి. ఈవెన్ నవచైతన్య కాంపిటీషన్స్ కూడా చక్కటి స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచింది. సో, ఏదైనా ఒక మంచి స్టడీ మెటీరియల్ దొరుకుతుందేమో చూడండి. సో, మా స్టడీ మెటీరియల్ కావాలి అన్నట్లయితే మీరు మాకు నేరుగా కాల్ చేసి 9640717460 అనేటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో, ఓవరాల్గా మొత్తానికి స్టడీ మెటీరియల్ తీసుకుని ఆ స్టడీ మెటీరియల్ మాత్రం చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందులో కూడా పరిమితంగానే చదువుకునే ప్రయత్నం చేయండి. అంటే మీకు ఏ సబ్జెక్టుల మీద పట్టు ఉందో ఆ సబ్జెక్టులే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు రాని సబ్జెక్టులు మనసులో పెట్టుకుని దాని గురించినటువంటి ఆందోళన పడిపోతూ ఆ టెన్షన్ పడిపోతూ అవన్నీ వద్దండి. ఈ 40 రోజుల్లో మనం చేయగలిగేది ఏం లేదు. ఈ 40 రోజుల్లో మాక్సిమం చేయగలిగినంత చేద్దాము. ఈసారి క్వాలిఫై కాలేదనుకోండి, నెక్స్ట్ టైంకి కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు నుంచి జాగ్రత్తగా చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుకు నుంచి సిస్టమాటిక్‌గా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా అప్పటికి ఈ నిబంధనలు కూడా తేలిపోతాయి. ఖచ్చితంగా మనం క్వాలిఫై అవ్వాలా, అవసరం లేదా అనేటువంటి నిబంధనలు కూడా తేలిపోతాయి. అప్పుడు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అనేటువంటి మాట వచ్చింది అన్నట్లయితే ముందు నుంచి ప్లాన్ చేసుకుందాము. ముందు నుంచి ప్రిపేర్ అయ్యి మనం క్వాలిఫై అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, నవచైతన్య కాంపిటీషన్స్ దగ్గర ఆన్‌లైన్ క్లాసులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. మన దగ్గర ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి లేవు. ఎందుకని లేవు అంటే, ఆన్‌లైన్ క్లాసెస్ అనేటువంటివి కొంచెం ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటివి అని మా అభిప్రాయం. ఎందుకనంటే, ప్రెజెంట్ ఉన్నటువంటి సగటు ఫ్యాకల్టీ ఎవరినైనా కూడా ఒక లెసన్ చెప్పండి అని అడిగినట్లయితే కొన్ని గంటల పాటు ఆ లెసన్ టీచ్ చేస్తూ ఉన్నారు. సో, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని వందల గంటల వీడియోలు ఒక యాప్ వాళ్ళు పేరైతే చెప్పలేను గానీ, ఆల్మోస్ట్ 1000 గంటలకి పైగా వీడియోలు మన యాప్‌లో ఉన్నాయి అని చెప్పి గతంలో ప్రమోట్ చేసుకున్నారు. సో, 1000 గంటల వీడియోలు ఉన్నాయి అన్నట్లయితే, ఆ 1000 గంటల వీడియోలు చూడడానికి ఎన్ని రోజులు పడుతుందండి ఆలోచించండి. రోజుకు ఒక 10 గంటల పాటు లెక్క వేసుకున్నట్లయితే సుమారుగా 100 రోజులు పడుతుంది. అసలు మనకున్నది 40 రోజులు కదా! 40 రోజుల్లో మనం సిలబస్ మొత్తాన్ని వీడియోల్లో చూడడం సాధ్యమవుతుందా? అలాగే మనం వీడియోలు చూసే కొద్దీ కళ్ళు లాగేయడం అనేటువంటిది కామన్‌గా జరిగిపోతూ ఉంటుంది. గంటల తరబడి కూర్చోవాలి. దాదాపుగా 8 గంటల పాటు వీడియోల ముందు కూర్చోవాలి. 8 గంటల పాటు వీడియోల ముందు కూర్చొని మొబైల్ ఫోన్ పట్టుకున్నట్లయితే డెఫినిట్‌గా కళ్ళు పాడైపోతాయి. అదీ కాక ప్రస్తుతం ఉన్నటువంటి సబ్జెక్టులన్నింటినీ కూడా మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకున్నవే. కాబట్టి వీటిని మనం ఎవరో చెబితే విని ఆ తర్వాత చదువుకుందాం అనేటువంటి ప్రసక్తి రాదు. కాబట్టి ఆన్‌లైన్ క్లాసెస్ అయితే నవచైతన్య కాంపిటీషన్స్ ఏమీ కండక్ట్ చేయట్లేదు. ఒకవేళ ది బెస్ట్ ఆన్‌లైన్ క్లాసెస్ ఏమైనా మార్కెట్‌లో ఉన్నాయా? ఉంటే సెర్చ్ చేయండి అని అడిగితే నా ఉద్దేశంలో ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ ఆన్‌లైన్ క్లాసెస్ బావుంటాయి. ఎస్&ఎస్ పబ్లికేషన్స్ ఆన్‌లైన్ క్లాసెస్ బావుంటాయి. సో, వీళ్ళ యొక్క ఆన్‌లైన్ క్లాసెస్ మీరు ఫాలో అవ్వగలిగినట్లయితే సరిపోతుంది. ఆన్‌లైన్ క్లాసెస్ కూడా మీరు కూడా దీంట్లో కూడా వీళ్ళ దాంట్లో కూడా గమనించండి. మీరు అన్ని వీడియోలు చూడాలి అన్నట్లయితే మీ వల్ల కాదు. మీరు ఏ సబ్జెక్ట్‌లో వెనకబడి ఉన్నారో, ఏ సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా టీచింగ్ అవసరము అని చెప్పి భావిస్తూ ఉన్నారో అటువంటి ఆన్‌లైన్ క్లాసెస్ మాత్రం పరిమితంగా తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో, నవచైతన్య నుంచి మాత్రం ఎటువంటి ఆన్‌లైన్ క్లాసెస్ అందుబాటులో ఉండవు. ఇక నవచైతన్య కాంపిటీషన్స్ నుంచి స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందా అంటే, ఇంతకు ముందే చెప్పాను స్టడీ మెటీరియల్ అనేటువంటిది అందుబాటులో ఉంది. మీరు ఒకవేళ స్టడీ మెటీరియల్ గురించినటువంటి పూర్తి వివరాలు కావాలి అన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్‌కి కాల్ చేయొచ్చు. 9640 717460. సో, 9640717460 అనేటువంటి నెంబర్‌కి మీరు స్టడీ మెటీరియల్ కోసం నేరుగా కాల్ చేసి బుక్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. పోస్ట్ ద్వారా పంపించేటువంటి ఏర్పాటు చేస్తాము. ఎస్‌ఈటీ వాళ్ళకైతేనేమో 8 పుస్తకాలతో కూడినటువంటి కంప్లీట్ సెట్ అందుబాటులో ఉంది. ఆల్రెడీ మీరు కావాలి అనుకున్నట్లయితే వెంటనే పే చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా మీకు పంపించేటువంటి ఏర్పాటు చేస్తాము. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఒక 2-3 రోజుల్లోనే ఈ బుక్స్ సెట్ రిలీజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా పేపర్‌కి సంబంధించినటువంటి పూర్తి సెట్‌ని అందుబాటులో ఉంచుతూ ఉన్నాము. సో, కాబట్టి 9640717460 అనేటువంటి నెంబర్‌కి కాల్ చేసి మీరు స్టడీ మెటీరియల్‌ని కావాలి అని చెప్పి అడిగి వివరాలు తెలుసుకొని మీరు తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు.
ఇక నెక్స్ట్ వచ్చేసి నాకున్నటువంటి వయసు, నాకున్నటువంటి ఈ ఒత్తిడులు ఈ టెట్‌లో క్వాలిఫై అవ్వడానికి సహకరిస్తాయంటారా? సో ఇంతకు ముందే మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం టెట్ రాస్తున్నటువంటి వాళ్ళు కొంచెం చాలా మంది సీనియర్స్ ఉన్నారు. సో ఈ సీనియర్స్‌కి ఉన్నటువంటి ఆ వయసు రీత్యా గానీ, ఆ ఒత్తిడుల విషయంలో కానీ, కుటుంబ ఒత్తిడులు కావచ్చు, మిగిలినటువంటి రకరకాలైనటువంటి ఒత్తిడులు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు కావచ్చు, ఇన్ని ఒత్తిళ్ల మధ్యలో టెట్ రాయడం అనేటువంటి చాలా పెద్ద టాస్క్ అండి. చిన్నప్పుడు మనం మామూలుగా ఎడ్యుకేషన్‌కి దగ్గరగా ఉండేటువంటి సందర్భంలో ఉద్యోగానికంటే ముందు టెట్ రాయడం వేరు. ఉద్యోగం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు పుస్తకాలను దూరంగా పెట్టిన తర్వాత ఇప్పుడు కూర్చొని చదువుకోవడం అనేటువంటిది చాలా పెద్ద టాస్క్‌గా భావించాలి. అయితే ఇందాక ముందు అన్నాను కదా! ఈ 40 రోజుల్లో మనం చేయగలిగేది పెద్దగా ఏమీ లేదు. ఆల్మోస్ట్ శూన్యము. కాబట్టి ఈ 40 రోజుల్లో హడావిడి పడిపోకుండా కేవలం జస్ట్ టైం పాస్‌కి ఆ టెట్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. సాధక బాధకాలు తెలుస్తాయి, మంచి చెడు తెలుస్తుంది, లోతుపాట్లు తెలుస్తాయి. ఆ తర్వాత టెట్‌ని కొంచెం సీరియస్‌గా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఒత్తిడి అయితే వద్దండి. దీని మీద నిబంధన గవర్నమెంట్ ఏదో ఒకటి మారుస్తుంది, లేదా ఏదో ఒకటి సరళీకరణ చేస్తుంది, లేదంటే మన రిక్వెస్ట్‌లన్నీ కూడా పట్టించుకుంటుంది. ఏదో ఒకటి జరుగుతుంది మొత్తానికి. ప్రస్తుతానికి ఉన్నటువంటి నిబంధనలు యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఉండవు. కాబట్టి ఒత్తిడి వద్దు. మీరు ముందు ఆరోగ్యంగా ఉండగలిగి, మీరు పిల్లలకి పాఠాలు చెప్పగలిగినప్పుడే ఈ పరీక్షలైనా ఏవైనా కూడా. కాబట్టి మీ ఆరోగ్యాలను చెడగొట్టుకోవద్దు. సో మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకునేటువంటి ఒత్తిడికి వెళ్ళొద్దు. టెట్ క్వాలిఫై అవుదాము. దానికి నిబంధనలు వస్తాయి. వచ్చిన తర్వాత మనం ఒత్తిడికి గురవుదాము. ప్రస్తుతానికైతే ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దు. ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటాయండి. మన దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్పడం అని కాదు. ఆన్లైన్ ఎగ్జామ్స్ నవచైతన్య కాంపిటీషన్స్ ఏం చేస్తోంది అంటే 45 డేస్ ప్లాన్ ఇస్తోంది. 45 రోజుల్లో ఏ రోజు ఏ సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుందో ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ కావాలి అన్నట్లయితే మీరు ఒకసారి ఏపీ టెట్ అని చెప్పి వాట్సాప్ మెసేజ్ ఇందాక చెప్పాను కదా, నెంబర్ వచ్చేసి 9640717460 ఈ నెంబర్కి ఏపీ టెట్ అని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు డీటెయిల్స్ పంపుతారు. 45 రోజుల ప్రణాళిక అనమాట. 45 రోజుల్లో ఏ రోజు ఏం చదవాలి, ఏ రోజు ఏ టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనమాట. సో చాప్టర్ వైజ్ అంటే ఒక చాప్టర్ చదివాము, ఆ చదివిన తర్వాత అందులో ఎగ్జామ్లో బిట్లు ఎలా అడుగుతారు అనేది తెలియాలి అన్నట్లయితే, లేదా ఆ చాప్టర్ మీద మనం ఎంతవరకు పట్టు తెచ్చుకోగలిగామో, ఆ చాప్టర్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తే ఎలా ఆన్సర్ చేయగలుగుతాము అనేది తెలియాలి అంటే, లేదా ఆ చాప్టర్లో వచ్చేటువంటి ప్రశ్నలని ఎలా తప్పు చేస్తాము అనేది తెలియాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాయాల్సి ఉంటుంది. అలా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి సహకరిస్తాయి. సో డెఫినెట్గా నేను నమ్మకంగా చెప్పగలుగుతా, మీరు క్వాలిఫై కావాలి అంటే ఏ పుస్తకం చదవగలిగే పరిస్థితులు నాకు లేదండి, కేవలం నేను క్వాలిఫై అవ్వాలనుకుంటున్నా, ఏదైనా మార్గం చూపించండి అని అడిగితే ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతాను. మన ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకోండి. మన ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకుని ప్రతి ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఫస్ట్ అటెంప్ట్ చేస్తే మీకు ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి ఆ చాప్టర్లో అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే రెండోసారి కీ చూడండి, లేదంటేనేమో రెండోసారి అటెంప్ట్ చేసినప్పుడు మారథాన్ సిరీస్ ప్రాక్టీస్ సెషన్ ఓపెన్ అవుతుంది అనమాట. ప్రాక్టీస్ సెషన్ అంటే క్వశ్చన్ కనిపిస్తుంది, మీరు ఒక ఆన్సర్ సెలెక్ట్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ ఏంటో అక్కడే చెప్తుంది, కరెక్ట్ ఆన్సర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. కరెక్ట్ ఆన్సర్కి సంబంధించి ఆ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అయింది అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు అక్కడ కనిపించేది చాప్టర్కి 50 బిట్లే, కానీ 50 ఎక్స్ప్లెనేషన్లు అంటే దగ్గరగా ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్లో కనీసం 3 పాయింట్లు కవర్ అవుతాయి. 53 150. ఒక చాప్టర్లో ఇంకా అంతకు మించి పాయింట్లే ఉండవండి. 150 పాయింట్లు అంటే చాలా ఎక్కువ చదివినట్లు లెక్క అనమాట. సో ఒక్కొక్క ఎగ్జామ్ ద్వారా మీరు 150 పాయింట్లు నేర్చుకోగలుగుతారు ప్రతి చాప్టర్ మీదన. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. సో గుర్తించండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా 9640717460 అనేటువంటి నెంబర్ ద్వారా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. టెట్ క్వాలిఫై కాకపోతే నా పరిస్థితి ఏంటి? ఇంతకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పాయింట్ ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు టెట్‌కి సంబంధించినటువంటి కంపల్సరీ మాటే ఇంకా ఇక్కడ క్లియర్‌గా రాలేదు. నిబంధనలు ఏవీ ఖరారు కాలేదు. ఈ నిబంధనలు ఏవీ ఖరారు కానటువంటి సందర్భంలో క్వాలిఫై కాకపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒత్తిడి అస్సలు వద్దు. ఆందోళన వద్దు. టెట్ క్వాలిఫై అవుతాం. ఖచ్చితంగా అవుతామండి. ఎందుకని ఉన్నటువంటి సబ్జెక్టులన్నీ కూడా మనవే. ఒకవేళ తప్పదురా రాయాల్సిందేరా అని అడిగితే ఖచ్చితంగా మనలో ఉండేటువంటి చివరి అభ్యర్థి టెట్ క్వాలిఫై అయ్యే వరకు కూడా నవచైతన్య కాంపిటీషన్స్ తోడుంటుంది. ఇందులో చక్కటి టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ని ఫాలో అవ్వగలిగినట్లయితే 90 మార్క్స్ తెచ్చుకోవడం అనేటువంటిది నాట్ అన్ ఇష్యూ. జస్ట్ సింపుల్గా అప్లై చేసేసి మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి టెట్ క్వాలిఫై అవుతారు. అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి అనేది ఇప్పుడే వద్దు. నిబంధనలన్నీ వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. టెక్స్ట్ బుక్స్ అన్నీ సేకరించుకుని ఇప్పుడు చదవడం సాధ్యమవుతుందా? సో దీనికి టెక్స్ట్ బుక్స్ చదవాలి, టెట్ కానీ డిఎస్సి కానీ మనం మన పిల్లలకి చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా, రే బాబు పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ సేకరించుకోరా, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా శ్రద్ధగా చదవగలిగితే
నీకు ఉద్యోగం వస్తుందిరా అని వాళ్ళకి చెప్తూ ఉంటాం. మరి అటువంటిది ఇప్పుడు మనం చదవాలా? మనం టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా సేకరించుకొని చదవాలా? నిజానికి మనకున్న టైం చాలా తక్కువ. 45 రోజులు. ఆ 45 కూడా లేదండి. ఈ రోజు నుంచి లెక్క వేస్తే 41 రోజులు ఉందంతే. 45 రోజుల్లో ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని సేకరించుకొని చదవడం 100% సాధ్యం కాదు. వీటిలో ఇంకొక మాటే లేదు. 100% సాధ్యం కాదు. కాబట్టి టెక్స్ట్ బుక్స్ అన్ని సేకరించుకొని చదవడం అనేటువంటి ప్రసక్తి పెట్టుకోవద్దు. ఈ టెట్ వరకు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళొద్దు. ఈ టెట్ వరకు ఏదైనా స్టడీ మెటీరియల్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మంచి స్టడీ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఎంక్వైరీ చేసుకోండి. మనది ఉంది, మన దాంతో పాటు ఇంకా ఎంక్వైరీ చేసుకోండి. మనదనే కాదు, మనది తీసేసుకోండి అని ఏం ప్రమోట్ చేయట్లేదు నేను. మనదనే కాదు, ఏ మెటీరియల్ బాగుంటుంది మార్కెట్లో అనేటువంటిది ఒకసారి ఎంక్వైరీ చేసుకుని ఏదైనా ఒక మంచి స్టడీ మెటీరియల్ దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్టడీ మెటీరియల్ అనుకోండి, 5 బుక్లో 6 బుక్లో లేదంటే మనకున్నట్లుగా 8 పుస్తకాలు ఉంటాయి. జస్ట్ 8 పుస్తకాలను టైంపాస్ కల్లా నావెల్ లాగా చదువుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది సాధ్యమవుతుంది. అంతే తప్ప టెక్స్ట్ బుక్స్ అన్ని సేకరించుకుని దగ్గర ఒక 70-80 పుస్తకాలు చదువుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ జోలికి ప్రస్తుతం వెళ్ళొద్దు. ఇప్పుడు క్వాలిఫై అవ్వాలి అన్నట్లయితే ఒకటే ఒక మార్గం, చక్కటి స్టడీ మెటీరియల్ ఎంచుకోండి. స్టడీ మెటీరియల్ ఫాలో అవ్వండి. స్టడీ మెటీరియల్ని శ్రద్ధగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది స్టడీ మెటీరియల్ ప్రమోషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మా స్టడీ మెటీరియల్ తీసుకోవద్దు. తీసుకోకపోయినా పర్వాలేదు. మీరు కావాలంటే వేరే మార్కెట్లో ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసుకుని ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి. కానీ ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. టెక్స్ట్ బుక్స్ సేకరించుకుని చదవడం సాధ్యం కాదు. ప్రస్తుతానికి స్టడీ మెటీరియల్ ఫాలో అవడం అనేది మంచిది. టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకున్నటువంటి మెటీరియల్ ఫాలో అవడం మంచిది. సో ఓవరాల్గా స్టడీ మెటీరియల్ అనేటువంటి మంచిది. టెక్స్ట్ బుక్స్ని సేకరించుకోవడం సాధ్యం కాదు అని చెప్పాను కదా. ఇక సైకాలజీకి ఏదైనా మంచి పుస్తకం ఉందా? ఎందుకని సైకాలజీ అని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాను అంటే, సైకాలజీ అనేటువంటి సిలబస్లో మార్పులు జరిగినాయి. సిలబస్లో చాలా వరకు మార్పులు జరిగాయి. మరి ఇలా సిలబస్లో మార్పులు జరిగినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే సైకాలజీ. కాబట్టి ఈ సైకాలజీకి ఏదైనా మంచి పుస్తకం ఉందా అని అడుగుతూ ఉన్నారు. సైకాలజీకి టెక్స్ట్ బుక్స్ చదవడం సాధ్యం కాదు. కారణం ఏంటంటే వాడు మెన్షన్ చేశాడండి, 2014 నుంచి 2025 వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ చదువుకోవాలట. సైకాలజీ మీకు రావాలి అంటే 14 నుంచి 25 వరకు అంటే దాదాపుగా 11 సంవత్సరాల పుస్తకాలను చదువుకోవాలట. మరి నిబంధనలో ఇచ్చిందే అండి, నేనేం సొంత మాట కాదు. టెట్కి సంబంధించినటువంటి సిలబస్ ఫ్రేమింగ్లో వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనమాట ఇది. మరి ఇన్ని 11 సంవత్సరాల పుస్తకాలు, 11 సంవత్సరాల్లో మరి ఎన్ని సంవత్సరాలు మారినాయి, ఎన్నిసార్లు పుస్తకాలు మారినాయో, ఆ మారినటువంటి పుస్తకాలన్నీ ముందు వేసుకుని చదువుకోవడం సాధ్యమేనా అంటే సాధ్యం కాదు కదా. కాబట్టి సైకాలజీకి ఖచ్చితంగా ఏదైనా మంచి స్టడీ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మార్కెట్లోకి మన పబ్లికేషన్కి సంబంధించి నవచైతన్య కాంపిటీషన్స్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ ఆల్రెడీ వచ్చింది. సో నవచైతన్య కాంపిటీషన్తో పాటుగా S&S పబ్లికేషన్స్ వాళ్ళ స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. విజేత కాంపిటీషన్స్ యొక్క స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉండొచ్చు. ఇంకా ఏదైనా వేరే పబ్లికేషన్స్ వాళ్ళు కూడా స్టడీ మెటీరియల్ ఇవ్వచ్చు. మాక్సిమం నవచైతన్య కాంపిటీషన్స్ ఒకటి, S&S పబ్లికేషన్స్ ఒకటి, ఈ రెండు కంపల్సరీగా వస్తాయి. ఈ రెండిట్లో ఏదైనా బెస్ట్గానే ఉంటుంది. సో నవచైతన్య కాంపిటీషన్ స్టడీ మెటీరియల్ కావాలి అన్నట్లయితే మన నెంబర్కి కాల్ చేసి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో సైకాలజీకి సంబంధించి మంచి పుస్తకము అంటే నవచైతన్య కాంపిటీషన్స్ వాళ్ళ స్టడీ మెటీరియల్ ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ఏంటి అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. సిలబస్ గురించినటువంటి పూర్తి స్పష్టత ఇస్తా. వీడియో లెంత్గా మారింది అయినా సరే ఇందులో ముఖ్యమైన ప్రతి క్షణం ముఖ్యమైనటువంటి విశేషాలను మాత్రమే చెబుతున్నాను అనే విషయాన్ని గుర్తించండి. ఇక పేపర్ 1A సిలబస్ ఏంటి అనేది చూసినట్లయితే పేపర్ 1A అనేటువంటి మొత్తంగా 5 విభాగాలుగా ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 నుంచి పార్ట్ 5 వరకు మొత్తం 5 విభాగాలుగా ఉంటుంది. సో పార్ట్ 1 చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటిది ఫస్ట్ విభాగంగా ఉన్నది. దీన్ని మనం సైకాలజీ అనేటువంటి మాట వాడుతూ ఉంటాం కదా. సో ఇది సైకాలజీ సబ్జెక్ట్ అనమాట. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే ప్రస్తుతం మన పాత మాటల్లో సైకాలజీ సబ్జెక్ట్. సైకాలజీ సబ్జెక్ట్ మీద 30 ప్రశ్నలు ఇస్తడం జరుగుతుంది, 30 మార్కులకి. ఇక రెండోది వచ్చేసి లాంగ్వేజ్ 1, మనకు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ 1గా ఉంటుంది. సో తెలుగు అనేటువంటిది సెకండ్ పార్ట్గా చెప్పవచ్చు. ఇందులో 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులకు ఉంటాయి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 అనేటువంటిది ఇంగ్లీష్గా ఉంటుంది. దీంట్లో 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. అలాగే పార్ట్ 4 అనేటువంటిది వచ్చేసి గణితము, మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఇందులో 30 మార్కులు, 30 ప్రశ్నలు ఉంటాయి. అలాగే ఐదో పార్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, EVS పరిసరాల విజ్ఞానము అని చెప్పి అంటాం కదా. లోయర్ క్లాసెస్లో ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో పరిసరాల విజ్ఞానము అనేటువంటి దాని నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. సిలబస్ని చూసినట్లయితే సైకాలజీ అనేటువంటి దానికి వచ్చేసి స్పెసిఫిక్గా ఈ బుక్కే చదవాలి అనేటువంటిది ఏం లేదు. 2014 నుంచి 15 వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చదువుకోవాలి అని చెప్పి, 25 వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చదువుకోవాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక లాంగ్వేజ్ 1 ఇది పేపర్ 1A కాబట్టి ఇది వచ్చేసి 8వ తరగతి వరకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ 8వ తరగతి వరకు చదువుకోవాలి. ఇక మ్యాథ్స్ అండ్ సైన్స్ వచ్చేసి 5వ తరగతి వరకు చదువుకోవాలి కానీ 8వ తరగతి స్థాయిలో అనే మాట వాడతాడు. దీని అర్థం ఏంట్రా అంటే సింపుల్గా 8వ తరగతి వరకు చదువుకోవాలి
చదువుకోవాలి అని చెప్పి అనుకోవచ్చు అనమాట. లింక్డ్ టాపిక్స్ని 8వ తరగతి వరకు చదువుకోవాలి. సో 8వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవగలిగినట్లయితే పేపర్ 1A సిలబస్ని పూర్తి చేసినట్లు అవుతుంది. ఇక పేపర్ 2A సిలబస్ ఏంటి అనేది ఒకసారి గమనించినట్లయితే పేపర్ 2A అనేటువంటిది వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ రాసే పేపరు. దీంట్లో కూడా మళ్ళీ 4 పార్ట్లు కనిపిస్తాయి మనకి. పార్ట్ 1 వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, దీన్ని సైకాలజీ అంటారు అని చెప్పి అనుకున్నాం కదా. సో పార్ట్ 1 వచ్చేసి సైకాలజీ. ఇక పార్ట్ 2 అనేటువంటిది వచ్చేసి తెలుగు, పార్ట్ 3 అనేటువంటిది వచ్చేసి ఇంగ్లీష్. సో ఈ సైకాలజీ, పెడగాగి, అలాగే తెలుగు, ఇంగ్లీష్ ఈ మొత్తం 3 సబ్జెక్టులు కూడా 3 30లు 90 మార్కులకు ఉంటాయి. ఈ 90 మార్కులకు అనేటువంటిది కామన్ అనమాట, అందరికీ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లో లాంగ్వేజెస్ అయినా, నాన్ లాంగ్వేజెస్ అయినా, మ్యాథ్స్ వాళ్ళైనా, సైన్స్ వాళ్ళైనా, సోషల్ వాళ్ళైనా అందరికీ కామన్గా ఉండేటువంటి సబ్జెక్టులు 90 మార్కులకు ఉండేటువంటి సబ్జెక్టులు 3. ఒకటేమో సైకాలజీ సబ్జెక్టు, రెండోదేమో తెలుగు సబ్జెక్టు, మూడోదేమో ఇంగ్లీష్ సబ్జెక్టు. ఈ 3 సబ్జెక్టులు కూడా కామన్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ పార్ట్ 4 అనేటువంటి మాత్రం ఎవరికి వాళ్ళకే మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వాళ్ళు అనుకోండి, మ్యాథ్స్ 20 మార్కులకి, ఫిజిక్స్ 20 మార్కులకి, ఫిజికల్ సైన్సెస్ 20 మార్కులకి, బయాలజికల్ సైన్సెస్ 20 మార్కులకి, 3 20లు 60 మార్కులకి ఉంటుంది అనమాట. అదే సోషల్ వాళ్ళు అనుకోండి మొత్తం 60 మార్కులకి సోషలే ఉంటుంది. అలాగే తెలుగు వాళ్ళు అనుకోండి, లాంగ్వేజ్ వాళ్ళు అనుకోండి, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, లాంగ్వేజ్ వాళ్ళు అనుకోండి 60 మార్కులకి వాళ్ళ కన్సర్న్ లాంగ్వేజే ఉంటుంది. సో ఈ విధంగా మనకి మార్కుల విభజన అనేటువంటిది ఉంటుంది. సో అలాగే ఇందాక అనుకున్నాక 20 మార్కులని, 20 మార్కుల్లో మళ్ళీ 16 మార్కులేమో కంటెంట్, దాంతోపాటు 4 మార్కులేమో మెథడాలజీ ఉంటుంది. అలాగే సోషల్ 60 మార్కులకి కంటెంటే ఉంటుంది అనుకున్నాం కదా. దీంట్లో 48 మార్కులేమో కంటెంట్, 12 మార్కులేమో మెథడాలజీ ఉంటుంది. సో ఇది ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి పేపర్ 2Aకి సంబంధించినటువంటి సిలబస్. మళ్ళీ ఒకసారి దీన్ని వీడియోని రిపీట్ చేసుకోండి. వీడియోని రిపీట్ చేసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ దగ్గరికి వెళ్దాము. నెక్స్ట్ పేపర్ 2B సిలబస్ ఏంటి, పేపర్ 1B సిలబస్ ఏంటి. సో అంతకుముందు అనుకున్నాం కదా, పేపర్ 1B అనేటువంటిది వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడి చేసినటువంటి వాళ్ళు, టీటీసీ అంటాం కదా. సో డిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1B సిలబస్ అనేటువంటి వర్తిస్తుంది, ఎస్జిటిగా వర్క్ చేసే వాళ్ళకి. సో దీంట్లో వచ్చేసి పేపర్ 1Aలో వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది, అది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. అలాగే లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగు ఉంటుంది, లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఉంటాయి. ఇవి మేము మొత్తం సబ్జెక్టులు. ఇందులో వీళ్ళకి వచ్చేసి మొత్తం స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సైకాలజీ ఉంటుంది. ఇది ఒకటే ప్రధానమైనటువంటి తేడా అనమాట. ఇక నెక్స్ట్ పేపర్ 2B సిలబస్ని కూడా గమనించినట్లయితే సేమ్ ఇది కూడా అంతే. పేపర్ 2B వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది, ఇందులో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు ఉంటుంది, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. ఇక పార్ట్ 4 వీళ్ళకి ప్రత్యేకంగా డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్టులు ఉంటాయి. ఆ స్పెషలైజేషన్ పెడగాజీ మీదన ఉంటుంది. సో డిజేబిలిటీ, హియరింగ్ ఇంపైర్డ్ అని, తర్వాత విజువల్ ఇంపైర్డ్ అని చెప్పి, ఇలాగ ఆర్థో ఇంపైర్డ్ అని చెప్పి ఇలా అంటూ ఉంటాం కదా. సో వీటన్నిటికి సంబంధించి స్పెషలైజేషన్ సబ్జెక్టులు ఉంటుంది. ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి 60 మార్కులు 60 ప్రశ్నలతో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది పేపర్ 2Bకి సంబంధించినటువంటి సిలబస్. ఇక రోజుకి ఎన్ని గంటలు చదివితే సరిపోతుంది? ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి మనం ఉదయం 9 గంటలకి స్కూల్కి వెళ్ళింది మొదలు సాయంత్రం 4 గంటల వరకు స్కూల్లోనే గడుపుతూ ఉంటాం. దాదాపుగా స్కూల్లో గడిపేటువంటి సమయంలో దాదాపుగా మనకి సమయం దొరికేది శూన్యం. మహా అయితే ఉదయం పూట ఒక 3 గంటలు, సాయంత్రం పూట ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 గంటలు, మొత్తంగా మనకి లభించేటువంటి సమయం ఎంత అని అడిగితే 6 గంటల సమయం లభిస్తుంది. సో మనకి ఎన్ని గంటలు చదివితే సరిపోతుంది అనుకునే బదులు మనకి దొరికినటువంటి ఈ 6 గంటలని శ్రద్ధగా చదవగలిగితే మనము అచీవ్ చేయగలుగుతాము. సో శ్రద్ధగా, ఏకాగ్రతతో 6 గంటల పాటు ఏకాగ్రతతో కనుక చదవగలిగినట్లయితే డెఫినెట్గా మనం క్వాలిఫై కాగలుగుతాం. మనకి కావాల్సింది క్వాలిఫైయింగ్ మార్కేనండి, జస్ట్ 90 మార్కులు ఓసీ వాళ్ళకైనట్లయితే, లేదు కన్సర్న్డ్ కేటగిరీ వాళ్ళకైనట్లయితే ఇంకొంచెం తక్కువే ఉంది. సో మనకు కావాల్సింది జస్ట్ 90 మార్కులు. 6 గంటల ప్రిపరేషన్ అనేటువంటి ఖచ్చితంగా సరిపోతుంది, కానీ ప్రిపరేషన్ అనేటువంటి శ్రద్ధగా ఉండాలి. అంతే తప్ప 18 గంటలు చదివాను, 24 గంటలు చదివాను అనేటువంటి ఇంటర్వ్యూలను గుర్తు చేసుకోకండి. జస్ట్ 6 గంటలు శ్రద్ధగా కనుక చదవగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఈ లేజర్ పీరియడ్లో, ఉదయం పూట స్కూల్లో ఉండేటువంటి లేజర్ పీరియడ్లో పిల్లలతో పాటు మనం కూడా కూర్చొని చదువుకునే ప్రయత్నం చేసామనుకోండి, ఈ 6 గంటలకు తోడు మరొక 2 గంటలు అదనంగా కలుస్తాయి. 7-8 గంటల్లో మనకి శ్రద్ధగా చదువుకునేటువంటి టైం దొరుకుతుంది. అప్పుడు ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం అనమాట. మరి ఉన్న ఈ తక్కువ టైంలో క్వాలిఫై కావడానికి ఏమైనా వ్యూహాలు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ప్రతి సబ్జెక్ట్ని మనం పాత పేపర్లను అనలైజ్ చేస్తూ ఉన్నాము, పాత పేపర్లను విశ్లేషణ చేస్తూ ఉన్నాము. పాత పేపర్లను విశ్లేషణ చేసి గతంలో ఏ టాపిక్ల మీద ఖచ్చితంగా బిట్లు అడిగారు, అనేది మనం అనలైజ్ చేస్తూ ఒక చక్కటి సమాచారాన్ని సేకరించేటువంటి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విశ్లేషణ అంతా పూర్తి కావడానికి మరి కాస్త సమయం పడుతుంది. ఖచ్చితంగా
ఈ విశ్లేషణ అంతా పూర్తయిన తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో ఏ ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మార్కులు పడతాయో మేము చెప్పగలుగుతాము. తెలుగులో ఏ ఏ సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయగలిగినట్లయితే, ఏ ఏ సబ్ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగినట్లయితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతామో చెప్పగలుగుతాము. ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో, సైన్స్లో ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడం కోసం ఏ ఏ టాపిక్స్ నమ్ముకుంటే బాగుంటుంది అనేది చెప్పగలుగుతాము. ఖచ్చితంగా ఈ వ్యూహాలన్నీ కూడా 1 by 1 మీకు వీడియోల రూపంలో వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలిగినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి ఈ వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఖచ్చితంగా వ్యూహాలన్నీ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చివరగా ఎలా ప్రిపేర్ అవ్వమంటారు అంటూ మీరు కనుక మమ్మల్ని అడిగినట్లయితే మేము ఇచ్చేటువంటి ఒక జెన్యూన్ సలహా డెఫినెట్గా ఇది ఎక్కడ స్వార్థంతో చెప్పినటువంటి మాట కాదు. మాకేవో డబ్బులు వస్తాయని బిజినెస్ ప్రమోషన్ కాదు. మీరు ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా మేము ఇచ్చేటువంటి సలహా ఒకటి ఉంది. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళకూడదు. టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళడం అనేది 40 రోజుల్లో సాధ్యం కాదు. సో 40 రోజుల్లో సాధ్యం కాదు అనేది ప్రాక్టికల్గా ఆలోచించండి. 40 రోజుల్లో ఆ పుస్తకాలన్నీ చదవడం సాధ్యం కాదు. కాబట్టి వీలైనంత వరకు స్టడీ మెటీరియల్ని సేకరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి స్టడీ మెటీరియల్ని మనం ఇస్తున్నటువంటి స్టడీ మెటీరియల్ ఉంది. మార్కెట్లో వేరే వేరే స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సరే మంచి స్టడీ మెటీరియల్ ఏది ఉందనేది గ్యాదర్ చేసుకుని ఆ స్టడీ మెటీరియల్ని సేకరించుకుని దాన్ని శ్రద్ధగా నావెల్ చదివినట్లుగా, ఒక నవల చదివినట్లుగా అలా చదువుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఆ నవల చదివినట్లుగా చదువుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ కనిపించింది అంటే అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అనేటువంటి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏదైనా సరే మంచిది. నవచైతన్య ఎగ్జామ్స్ ఇస్తుంది. నమ్మకంగా అయితే నేను చెప్పగలుగుతా మా ఎగ్జామ్స్ క్వాలిటీగా ఉంటాయి. ఖచ్చితంగా బిట్ బై బిట్ మీకు ఎక్స్ప్లెనేషన్స్తో సహా ఉంటుంది. కాబట్టి బిట్ బై బిట్ ఖచ్చితంగా మీకు కంటెంట్ని పూర్తిగా ఇవ్వడం కోసం అని చెప్పి డెడికేటెడ్గా పనిచేస్తుంది. సో ఇలాంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్తో పాటుగా మార్థాన్ సిరీస్ మన దగ్గర ఉంది. ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం ఎగ్జామ్ లాగా ఉంటుంది. రెండోసారి రాసేటువంటి సందర్భంలో ప్రాక్టీస్ సెషన్కి ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ప్రశ్నకి అక్కడే ఎక్స్ప్లెనేషన్ అనేది, అక్కడే సమాధానం అనేటువంటిది కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ని ఫాలో అవ్వగలిగినట్లయితే డెఫినెట్గా మీరు క్వాలిఫై అవుతారు. ఒకటి టెక్స్ట్ బుక్స్ చదవాలి. టెక్స్ట్ బుక్స్ ఉన్న టైంలో చదవలేము అనే నిర్ణయానికి వచ్చేసాను నేనైతే. మరి మీరు వస్తారా రారా అనేది మీకే ఐచ్ఛికం. ఇక రెండోది వచ్చేసి స్టడీ మెటీరియల్ చదవాలి. స్టడీ మెటీరియల్లో మంచి స్టడీ మెటీరియల్ సేకరించుకుని చదివే ప్రయత్నం చేయాలి. ఒకవేళ స్టడీ మెటీరియల్ కూడా సాధ్యం కావట్లేదు సార్, నాకున్న టైంలో నా ఒత్తిడిలో అవ్వట్లేదు సార్ అంటే నేనైతే హామీ ఇవ్వగలుగుతాను. డెఫినెట్గా మన ఎగ్జామ్స్ని ఫాలో అవ్వండి. మన ఎగ్జామ్లో ప్రతి చాప్టర్కి ఒక ఎగ్జామ్ చొప్పున ఇవ్వడం జరిగింది. జస్ట్ 600 అండి. 600 రూపీస్ అనేది మనకి మరీ పెద్ద అమౌంట్ అయితే కాదు. ఖచ్చితంగా మీ దగ్గర తీసుకునేటువంటి 600 రూపాయలలో ప్రతి రూపాయికి ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తాము. మీరు మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్ పెట్టవచ్చు. ఒక 10 రోజులు 15 రోజులు మన ఎగ్జామ్స్ ఫాలో అయిన తర్వాత మీకు నచ్చలేదు అంటే ఈ నవచైతన్య కాంపిటీషన్స్ ఫాలో అవ్వద్దు అని చెప్పి మీరు కామెంట్ పెట్టండి. నాకు అభ్యంతరం ఏం లేదు. సో ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతాము. డెఫినెట్గా మీకు ఇన్డెప్త్ క్వశ్చనింగ్తో, ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్తో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ఏది చేయలేము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఇంకేమీ సాధ్యం కావట్లేదు మనకి అనేటువంటి వాళ్ళు డెఫినెట్గా నమ్మి ఎగ్జామ్స్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఉన్నటువంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ని కనుక మీరు అర్థం చేసుకుంటూ చదవగలిగినట్లయితే సుమారుగా 9000 బిట్లు ఉన్నాయండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి 9000 బిట్లతో కూడినటువంటి ఎగ్జామ్స్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 9000 బిట్లు ఉన్నాయి అన్నట్లయితే 9000 ఇంటూ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం కదా. ఎక్స్ప్లెనేషన్తో కనీసం ఒక్క పాయింట్ యాడ్ అయింది, కొత్త పాయింట్ ఒక్కటి యాడ్ అయింది అనుకున్నా కూడా 9000 బిట్లు ఆల్మోస్ట్ 18000 బిట్లకి సమానము. సో 18000 పాయింట్లు మీరు చదవగలిగి ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నారు అంటే 90 మార్కులు తెచ్చుకోలేరా? డెఫినెట్గా తెచ్చుకోగలుగుతారు. నాది హామీ. 90 మార్కులు తెచ్చుకోవాలి అన్నట్లయితే, క్వాలిఫై కావాలి అన్నట్లయితే శ్రద్ధగా మన ఎగ్జామ్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ ఎగ్జామ్ని క్వాలిటీగా చదువుకుంటూ వెళ్ళండి. క్వాలిటీగా ఎగ్జామ్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి బిట్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెనేషన్ని శ్రద్ధగా చూసేటువంటి ప్రయత్నం చేయండి, క్వాలిఫై అవుతారు. సో మొత్తంగా ఇది నవచైతన్య కాంపిటీషన్స్ ఇచ్చేటువంటి మొత్తం వివరణ. మొత్తం టెట్కి ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా దాదాపుగా నివృత్తి అయ్యాయి అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా సందేహం మిగిలి ఉంది అన్నట్లయితే మీరు 9640 7174
9640717460 ఈ నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేసి మీకున్నటువంటి సందేహాన్ని సంక్షిప్తంగా చెప్పగలిగినట్లయితే డెఫినెట్గా మా టీం నుంచి మీకు సమాధానం అనేటువంటి స్పష్టంగా దొరుకుతుంది. అలాగే ఎగ్జామ్స్ గురించినటువంటి వివరాలు కావాలి అన్నా లేదా స్టడీ మెటీరియల్కి సంబంధించినటువంటి వివరాలు కావాలి అన్నా 9640717460 అనేటువంటి నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.